సింగోటం రాము ఏదైతే ఇష్యూ ఉందో ఒక 1 year బ్యాక్ జరిగిన ఇష్యూ ఏమైందమ్మా? అంతా అయిపోయింది, ఒడిసిపోయింది అనే టైంలో మళ్ళీ ఏమైంది అసలు? సార్ ఇల్లు సీజ్ చేశారు, మమ్మల్ని పంపించేశారు కదా సార్. 50 లక్షలు ఇస్తే కేసులు వాపస్ తీసుకుని 50 లక్షలు ఇస్తే రాశి అయిపోయింది, నీకు 50 లక్షలు ఇస్తా అన్నారు. ఏమైంది? మళ్ళీ ఏమైంది? మళ్ళీ మొదటి తనకి 50 లక్షలు ఇచ్చి కేసులు వాపస్ తీసుకుంటే నువ్వు ఏదైతే కేసులు ఏవైతున్నాయో నువ్వు పెట్టిన కేసులు రిటర్న్ తీసుకోవాలని చెప్పారు వాళ్ళు. ఓకే, మరి తీసుకోలేదా? నువ్వు తీసుకోలేదా? అంటే నేను తీసుకుంటానన్నా అంత అయిపోయింది. ఇల్లు హైకోర్టులో వేసాను, సీజ్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీకు చెప్పింది అంత చెప్పిండు. ఇప్పుడు ఇల్లు అమ్మడానికి ఫోటోలు పంపిస్తున్నారు అన్నారు. వచ్చి చాలా మంది ఎంత వాల్యూ ఉంటది అది బిల్డింగ్? నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్ గా ఇదంతా జరిగిన తర్వాత నీకు టచ్ లో ఉండడం మళ్ళా పోలీస్ అన్న వ్యక్తి నిన్నటి ఒక 4 రోజుల కింద అందరు కలిసి పోలీసు వాళ్ళు వీళ్ళు ఏదో చేశారు సార్, నాకు డౌట్ ఉంది. ఒకసారి ఐసైకి ఫోన్ చేయమ్మా. ఈ ఇమాంబే అనే ఆవిడ మీ దగ్గరికి వస్తే 50 లక్షలు ఏదో ఇస్తే మళ్ళీ ఈమెకి ఇస్తామని అన్నారు. ఎస్ఐ సార్ దగ్గర మాట్లాడారు. అతను నుండి ఇల్లు సీల్ అయిపోయిన తర్వాత దాని మీద లోన్ తీసి నాకు 50 లక్షలు ఇచ్చేస్తే నీ ఇల్లు నీ పేరు మీద రాసిస్తామని మీ ముంగట చెప్పారని అంటున్నారు మేడం. సార్ ఒకటి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతారు పోలీసు వాళ్ళకి సార్, ఆయన ముందు మాట్లాడారు. నేను ఇంటికాడ గొడవ చేస్తుంటే అతన్ని పిలిపించండి అని చెప్పి వీడియో ఉంది. మీరు మా బాబు మీద కేసు చేస్తానన్నది వీడియో ఉంది. మా బాబుని బలవంతంగా సార్ చెప్పేది వినండి సార్. మీ ముందు నేను మాట్లాడలేదా? ఏమని అంటే ఆ ఇల్లు ఎవరికి అమ్మము సార్, ఈమెకే ఇస్తాము, ఇల్లు వదిలిపెట్టేటట్లు లేదురా బాబు, ఎందుకు ఏదో ఒకటి చేసుకోరా బాబు నువ్వు అని పిఎస్ కి పిలిపిస్తారా లేదా? లేదంటే నేను ఇంటికా పిఎస్ కి ఎన్నిసార్లు రమ్మంటారు మీ పిఎస్ కి? ఎన్నిసార్లు రమ్మంటారు? మీ సిఐ ఏమన్నా సమాధానం ఇస్తున్నారా? మీరేమన్నా ఇస్తున్నారా? ఎన్నిసార్లు రమ్మంటారు సార్? ఎన్నిసార్లు తిరగాలి సార్? మీరు చెప్పలేదా మాట మార్చేది? ఒక డిపార్ట్మెంటే మాట మారిస్తే నేను ఏం చేయలేను. ఈ వీడియో ఎవరిది చూడండి సార్. అబద్ధాలు ప్రూఫ్స్ ఉన్నాయి మరి ఆ రోజు సార్ మాట్లాడిన రోజు 40 మందిని కుర్రోళ్ళని వాళ్ళ కొడుకు అక్కడ నిలబెట్టేసి అక్కడ గాంజా తాగుతున్నాడని మాకు ఏదో ఒక 100 వస్తే వెళ్ళినాం. వెళ్తే అబద్ధాలు కేసులు వేస్తే పిఎస్ అంతా ఒక్కటి చేస్తాను. పిఎస్ అంతా నా కొడుకుని కూడా కేసుల్లో ఇరికించాలని బలవంతంగా తీసుకెళ్తే నా కొడుకుని పట్టుకొని. ఇప్పుడు కాదమ్మా, నేను ఒక మాట అడుగుతాను. నేను పోలీస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేదని వాళ్ళు అంటారు, మాట్లాడిరని మీరు అంటారు. మీరు మాట్లాడినప్పుడు ఒక పత్రం రాసుకుంటారు, ఆయన సమక్షంలో రాసిరా? వేరే దగ్గర రాశారు. మరి ఆయనకి ఎట్లా సంబంధం ఉంటదమ్మా? ఇదిగోండి సార్, నా కొడుకుని అదే ఇప్పుడు మీతో మాట్లాడింది నేను లేదా? అదే ఆయన ఏమంటారు, ఆయన క్లారిటీ చెప్తున్నాడు. మాకు ఈ వీడియో కాల్ వచ్చింది వాళ్ళు గంజాయి తాగుతున్నారని. ఈ వీడియో అబద్ధం చెప్పిద్దా? గంజాయి తాగుతున్నారని కాదు సార్. మహేశ్వర్ రెడ్డికి జూబ్లీహిల్స్ పిఎస్ కి సంబంధం ఏంటి? ఉంది సార్, డబ్బు దీన్ని సీజ్ చేశారు కాబట్టి ఉంది. ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఉంది, నాకు వేరే వాళ్ళు చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రూఫ్ అయితే నేను మహేందర్ రెడ్డి మీరు అన్నట్టుగా ఇప్పుడు మహేందర్ రెడ్డి పోలీస్ వ్యవస్థకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు, మీ తన ఎవిడెన్స్ ఉన్నాయా? వేరే వాళ్ళు చెప్పారు సార్. వేరే వాళ్ళు అందరూ చెప్తారు, చెప్పిన పట్టుకొని పోయి మాట్లాడతారు. పీటా కేసులో ఇరికి కాదమ్మా, మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కదా, మీ ఇద్దరికి ఏంటి గొడవ? ఇద్దరికి పాప గురించి సార్. ఏమైంది? పాప ఏంది? పాప కావాలని ఇచ్చేయండి. పాపనే ఉంది, సాత్తడేమో. పాపని అప్పుడు కూడా 4 సార్లు కాంప్రమైజ్ చేసుకున్నాను. షీటెంలో నేను ఊరేసుకుని చచ్చిపోతాను, కేసు రిటర్న్ తీసుకోమని కూడా చెప్పాను. రిటర్న్ తీసుకున్నాము. ఒక రోజు బలవంతం చేయబోతే ఇంత ముందు మీరు పోలీసు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు మీడియాలో కూర్చొని ఒక పోలీస్ వ్యక్తి మీద రెస్పెక్ట్ లేకుండా రూల్ గా మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ పోయిందంటూ చెప్పమంటారా సార్? చెప్పమ్మా. 50 మంది పోలీసు వాళ్ళు అబద్ధం చెప్తుంటే నేను ఏం చెప్పాలా సార్? ఏం అబద్ధం చెప్తున్నారు? 50 మంది పోలీసు వాళ్ళు వచ్చారు నన్ను. మహేశ్వర్ రెడ్డి, నేను మాట్లాడతాను, వినండి, తర్వాత మీరు దగ్గర పెట్టుకో. హలో మహేష్, మేడం దాకా వచ్చావా? సరే మేడం దాకా వచ్చావు, ఇప్పుడు ఏమంటావు? సామాన్లు లేవంటావా మహేష్ ఇంట్లో? సామాన్లు ఉన్నాయా లేదా? లేవు కాదు, పోలీసు వాళ్ళు అయితే అబద్ధం చెప్పారు కదా.
ఏంటి ఈ లొల్లి అసలు ఒడుకోలేదు? పెట్టింది ఫాల్తు కేసులు. ఈమె మీద బ్రోకర్ ఒక కేసు ఏదో అయినట్టుంది ఈమె మీద. సార్ మహేష్ ది 4-5 ఉన్నాయి బ్రోకర్ కేసులు. 5 కేసులు చూపిస్తే ఇక్కడే గుండు. ఈ మధ్య కాలంలో 50 లక్షలు నాకు ఇచ్చేసి నీళ్లు నీకు ఇస్తానన్నారా మీరు? అన్నారు. పిఎస్ లో ఒప్పుకున్నాడు. అది నీ కాదని అనింది. అది పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందంటే, కాదన్నా, ఇప్పుడు పోలీస్ వాళ్ళంటే నువ్వు డబ్బులు ఇచ్చినావు అంటుంది, కాలనీ వాళ్ళంటే నువ్వు డబ్బులు ఇచ్చినావు అంటుంది. ఎన్ని కోట్లకు ఉంటావని? ఆది వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి అంటుంది, ఎంఆర్ఓ డబ్బులు ఇచ్చి అంటది. ఇతను ఏంటి సార్ చెప్పనా? మందు బాబు. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. అండ్ ఈ ఇష్యూ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. సింగోటం రాము ఏదైతే ఇష్యూ ఉందో, ఒక 1 year బ్యాక్ జరిగిన ఇష్యూ. ఆ ఇష్యూ ఇంకా తెగట్లేదు. అంటే ఇటవట్లా అటవట్లా, ఎందుకంటే ఇల్లు సీల్ చేసిరు వాళ్ళది. ఆ లేడీ ఎవరైతే ఇద్దరు తల్లి కూతురులు ఎవరైతే ఉన్నారో, మధ్యలో ఉన్న ఒక వ్యక్తి, ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక పోలీస్ వ్యక్తి, వీళ్ళని మగ్గబెట్టి వీళ్ళతో రిలేషన్ అని కావచ్చు, ఇంకోటని కావచ్చు, వీళ్ళని వాడుకొని వీళ్ళ ఇల్లు గుంజేసుకొని, ఇంకా అంటే ఇస్తా అని నమ్మించి కూడా ఇప్పటి వరకు మళ్ళీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం తీసేసిండు ఇంటిమేషన్ లేకుండా. మధ్యలో కూడా ఆల్రెడీ మేము మీడియాకి ఎక్కిన తర్వాత కాంప్రమైజ్ అవుదాము, నీకు 50 లక్షలు ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా అవే దాటేసే లెక్కలు, అవే దొంగేశాలు, అవే దొంగ కథలు తప్ప ఇంకోటి ఏమీ లేదు. మళ్ళీ ఎందుకంటే అయిపోయిందిలే, ప్రాబ్లం సాల్వ్ అయింది అనే టైంలోనే మళ్ళీ ప్రాబ్లం వచ్చి పడ్డది. అసలు ఏంటి, మళ్ళీ మనకు ఫోన్ చేయడం జరిగింది. ఒక 3-4 రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, మళ్ళీ ఏమైంది, ఒకసారి ఆమె మాటల్లో విందాం. ఎవరైతే ఆ కేసులో నిందితురాలుగా ఉన్న, జైలుకి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు ఉన్నారు మన దగ్గర. అమ్మ నమస్తే. నమస్తే సార్. ఓకే, ఏమైందమ్మా? అంతా అయిపోయింది, ఒడిసిపోయింది అనే టైంలో మళ్ళీ ఏమైంది అసలు? సార్ ఇల్లు సీజ్ చేశారు, మమ్మల్ని పంపించేశారు కదా సార్. 50 లక్షలు ఇస్తే కేసులు వాపస్ తీసుకొని 50 లక్షలు ఇస్తే ఇల్లు నీ పేరు మీద చేస్తానన్నారు. రికార్డ్స్ కూడా ఎవరు ఇది అన్నది? మహేశ్వర్ రెడ్డి, ధర్మారెడ్డి. మహేశ్వర్ రెడ్డి ఎవరు అసలు? ధర్మారెడ్డి ఎవరు? మహేశ్వర్ రెడ్డి నన్ను మ్యారేజ్ చేసుకున్న అతను. నిన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అతను ధర్మారెడ్డి అతని పేరు మీద మార్చారు కదా ఇల్లు. తను ఈ మహేశ్వర్ రెడ్డి ఫ్రెండ్, నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నీ ఇల్లు గుంజుకున్నాడు. అది ఇదివరకు ఆల్రెడీ సబ్జెక్ట్ మాట్లాడినట్టున్నావు, అవునా? ఇప్పుడు ఈ నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇంకోరి పేరు మీద రాశాడు, ధర్మారెడ్డి సుదర్శన్ రెడ్డి రాసిర్రు. అయిపోయింది, నీకు 50 లక్షలు ఇస్తాన్నారు. ఏమైంది మళ్ళీ? మళ్ళీ మొదటి తనకి 50 లక్షలు ఇచ్చి కేసులు వాపస్ తీసుకుంటే ఇల్లు ఇస్తానన్నారు. కాంప్రమైజ్ జూబ్లీ హిల్స్ పిఎస్ లో మాట్లాడాడు, కాంప్రమైజ్ ఇచ్చారు. పేపర్ ఎవరికి? జూబ్లీ హిల్స్ పిఎస్ ఎస్ఐ ముందు మాట్లాడారండి. ఏమని మాట్లాడారు? 50 లక్షలు ఇస్తే ఆమె ఇల్లు ఎవరికి అమ్మము, ఆమెకే రాసి ఇచ్చేస్తాము, కేసులు రిటర్న్ తీసుకోవాలి. ఎవరు ఇవ్వాలి 50 లక్షలు? నేను ఇవ్వాలంట అండి. ఇస్తాను, ఒప్పుకున్నా. ఇంకా నేను తిరగలేక నాకు న్యాయం జరగటం లేదని, ఇంకా తిరగలేక నేను ఇస్తానని ఒప్పుకున్నానండి. ఇస్తాను, నా ఇల్లు నాకు రాయమని చెప్పాను. సరే అన్నారు. హైకోర్టు ఇల్లు రాయాలి, నువ్వు ఏదైతే కేసులు ఏవైతే ఉన్నాయో నువ్వు పెట్టినా కేసులు రిటర్న్ తీసుకోవాలని చెప్పారు వాళ్ళు. ఓకే, మరి తీసుకోలేదా? నువ్వు తీసుకోలేదా? అంటే నేను తీసుకుంటానన్నా, అంత అయిపోయింది. ఇల్లు హైకోర్టులో వేసాను. సీజ్ చేసేటప్పుడు కూడా ఓపెన్ చేసిన దాకా గొడవ చేయకు, ఓపెన్ అవ్వని అయినాక లోన్ తీసుకొని ఆ డబ్బులు ఇచ్చేసి నాకు, లేదంటే అమౌంట్ అన్నా తీసుకొచ్చి ఇచ్చేసి కేసులు రిటర్న్ తీసుకో, నీ ఇల్లు నీకు రాస్తామన్నారు. ముగ్గురు కలిసి మాట్లాడారు. ఓకే, అయితే అది ఇప్పుడు నువ్వు మీడియాకి ఎక్కకు, పోలీస్ స్టేషన్ లకు పోకు. ఇది కోర్టు నుంచి ఏదైతే సీల్ చేసిన బిల్డింగ్ ఏదైతుందో అది వచ్చిన తర్వాత దాని మీద నిన్నే లోన్ తీసుకోమని నీకు సజెషన్ ఇచ్చారు. లోన్ వాళ్ళతో మాట్లాడిన రికార్డ్ కూడా ఉందండి నా దగ్గర. అవునా? ఓకే, లోన్ వాళ్ళతో మాట్లాడేసి ఆ 50 లక్షలు మాకు ఇచ్చేస్తే నీ ఇల్లు నీకు ఇచ్చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్పినారు. ఓకే, ఎవరు ముంగట మాట్లాడారు? ఇది ఎస్ఐ. ఎస్ఐ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వినోద్ ఎస్ఐ. ఓకే ఓకే, ఏమన్నాడు మరి? ఆయన ఏమన్నాడు ఎస్ఐ గారు? సరే, ఇది మీరు మాట్లాడుకున్నారు కదా సార్. ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఎస్ఐ ముందు మహేశ్వర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళొచ్చి, ఇంకొక అతను ఎవరో వీళ్ళ బంధువులు అతనే, వీళ్ళు ముగ్గురు కలిసి ఎస్ఐ ముందు ఆమె ఇల్లు ఎవ్వరికి అమ్మము, ఆమెకే ఇస్తాము, మా అమౌంట్ మాకు ఇచ్చేయమనండి అని చెప్పన్నారు. నేను సరే అన్నాను, ఒప్పుకున్నాను. ఇల్లు రిలీజ్ అయిన దాకా సరే అన్నాడు. రిలీజ్ అయినాక వీళ్ళకి బిల్డింగ్ ఫోటోలు తీసుకుంటున్నారు సార్. వచ్చి వాళ్ళ ఇల్లు బిల్డింగ్ ఫోటోలు తీసుకుంటే ఎందుకో డౌట్ వచ్చింది నాకు. అంటే బిల్డింగ్ అమ్ముతున్నారని బస్తీ వాళ్ళు నాకు చెప్పారు. అనేకి నేను మా బాబుకి ఏం చేశానంటే, పక్కన ఒక బిల్డింగ్ నుంచి ఎక్కి చూడు అసలు ఇంట్లో సామాన్లు అందరి ఉన్నాయా లేదా,
ఏమవుతుందో నాకు ఏదో డౌట్ కొడుతుందని చెప్పి పంపించానండి పక్క బిల్డింగ్ నుంచి. ఉమ్. బాబుకు పంపిస్తే మా ఫ్లోర్ లో సామానే లేదండి, అసలు ఒక్కట్లేదు. వీడియోలు ఉన్నాయి నా దగ్గర, ఒక్క సామాన్ లేదు. అస్సలు లేదు. ఓకే, ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీకు చెప్పింది అంత చెప్పిండు, ఇప్పుడు ఇల్లు అమ్మడానికి ఫోటోలు పంపిస్తున్నారు అన్నారు. వచ్చి చాలా మంది ఎన్ని బిల్డింగ్ ఫోటోలు ఎంత తీసుకున్నారు. వాల్యూ ఉంటుంది అది బిల్డింగ్? నాకు తెలిసి 1,50,00,000 2 కోట్లు 1,50,00,000 2 కోట్ల దాకా ఉంటుంది. ఎన్ని గజాలు ఉంది అది? 60 గజాలు. 60 గజాలు. ఎన్ని ఫ్లోర్లు? 5 ఫ్లోర్లు సార్. 5 ఫ్లోర్లు. ఉమ్. 1,50,00,000 ఉంటుంది. ఉమ్. ఓకే, అప్పుడు ఇప్పుడు నీ దగ్గర పత్రాలు గిత్రాలు ఏం లేవు, ఇక ముందే ఉన్నాయి సార్, పాతవి ఉన్నాయి. ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒకటిమా, ఇప్పుడు రీసెంట్ గా ఇదంతా జరిగిన తర్వాత నీకు టచ్ లో ఉండడం మళ్ళా పోలీస్ అనే వ్యక్తి నిన్నటి ఒక 4 రోజుల కింద నాకు సామాన్లు పోయినాక నిన్నటి వరకు 4 రోజుల కింద కూడా మాట్లాడాడు. ఏమన్నాడు? నిన్న కూడా కాల్ చేశాడు సార్. ఏమన్నాడు? నిన్న కాల్ చేస్తే ఏంటి సామాన్లు లేవు అలాగే సీజ్ చేశారంటే 50 మంది పోలీసు వాళ్ళకి నేను అబద్ధం చెప్పాను కదా సార్. ఉమ్. ఇంట్లో మనిషి అన్నాక సామాన్లు ఉండవా, ఫర్నిచర్ ఉండవా? నేను 50 మంది జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు వచ్చారు, హాల్లోకి వచ్చారు, ఒక పేపర్ బలవంతంగా పెట్టారు. ఉమ్. ఇంట్లోకి వచ్చినప్పుడు సామాన్ ఉందో తెలిసిద్ది కదా సార్. ఉమ్. సామాన్ లేవు, సీజ్ చేశారు. ఓపెన్ అయినాక సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ ఓపెన్ అవ్వలేదు అంటున్నారు. నేను అయిందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఒక వైట్ క్లాత్ చుట్టి దాని మీద స్టాంప్ వేస్తారు సార్, అవును. అలా లేదు. ఇప్పుడు మొత్తం తీసేసి అందరు కలిసి పోలీసు వాళ్ళు వీళ్ళు ఏదో చేశారు సార్, నాకు డౌట్ ఉంది. ఒకసారి ఐసైకి ఫోన్ చేయమ్మా. చేస్తాను సార్. 87 సరే, మాట్లాడదాం మరి, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది మరి? హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు సంతోష్, E96 టీవీ. చెప్పండి అన్న. ఈ సింగోటం రామ్కి సంబంధించిన ఒక ఇష్యూ అయింది కదా సార్ 1 year బ్యాక్. అవునన్నా. ఈ ఇమాంబే అనే ఆవిడ మీ దగ్గరికి వస్తే 50 లక్షలు ఏదో ఇస్తే మళ్ళీ ఈమెకి ఇస్తామని అన్నారు. ఎస్ఐ సార్ దగ్గర మాట్లాడారు. నాకేమవుతుందమ్మా, నేను మాట్లాడతాను. ఒకసారి మాట్లాడతారు సార్. సార్, ఈమె ఇమాంబే, హసీనా ఇమాంబే. ఆల్రెడీ ఆ కేసులో మర్డర్ కేసులో అక్కింది. అవును. అయితే మీ దగ్గరికి వచ్చినప్పుడు అతను ఎవరైతే ఈవెన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న పోలీస్ అతను ఎవరైతే డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఉన్నారో అతను ఉండి ఇల్లు సీల్ అయిపోయిన తర్వాత దాని మీద లోన్ తీసి నాకు 50 లక్షలు ఇచ్చేస్తే నీ ఇల్లు నీ పేరు మీద రాసిస్తామని మీ ముంగట చెప్పారని అంటున్నారు మేడం సార్. అన్న ఒకటి, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతారు పోలీసు వాళ్ళకి సార్, ఆయన ముందు వాళ్ళు ఏంటంటే ఒక మాట, అది వాళ్ళ పీటా కేసు ఉంది కదా, పీటా కేసు ఐడియా ఉంది కదా మీకు? అవును. పీటా కేసులో వాళ్ళు ఇల్లు సీజ్ అయింది. ఇల్లు సీజ్ అయినప్పుడు దాని రిలీజ్ ఆర్డర్ కోసము ఎవరైతే వారు ఆ ఇల్లు సీజ్ అయినప్పుడు దానికి అంటే రిలీజ్ ఆర్డర్ కోసం అని చెప్పి 2-3 రోజులు పోలీస్ స్టేషన్ తిరిగారు. ఈ మధ్యలో ఏమైంది, మన మధురా నగర్ పోలీస్ స్టేషన్ ఆ ఏరియానే ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, ఇప్పుడు మేము జూబ్లీస్ వాళ్ళు చూడట్లేదు, ప్యూర్లీ మధురా నగర్ ఏదైతే ఎల్ఎన్ నగర్, కృష్ణా నగర్, ఏ బ్లాక్ ఏదంతా ఉంది మన మధురా నగర్ పోలీస్ స్టేషన్. ఓకే, ఇది ఇంకోటి సార్, ఇప్పుడు సీల్ చేసినప్పుడు మనము దానికి ఒక క్లాత్ పెడతాము, దాని ఒక స్టాంపింగ్ అనేది ఉంటది. ఇప్పుడు మొత్తానికి స్టాంపుల్ గిట్ల ఏం లేవు, ఏమనుకోవచ్చు సార్? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నాకైతే ఐడియా లేదు. నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో సార్ మాట్లాడినట్టు నేను మాట్లాడారా లేదా ఆ రోజు? 2024. నాకైతే ఐడియా లేదు దాని గురించి. ఓకే, మీ దగ్గర ఈ విషయం మాట్లాడలేదా సార్? 50 లక్షల గురించి డిస్కషన్ రాలేదా? నాకేం తెలుసు అన్న, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిపి నేను ఎందుకు పని, నా దగ్గర ఎవరు కూడా అప్రోచ్ కాలేదు. ఒక్కసారి మాట్లాడండి సార్. వీడియో ఉంది. హలో, ఒకసారి అడగండి. హలో సార్, నేను ఇంటికాడ గొడవ చేస్తుంటే అతన్ని పిలిపించండి అని చెప్పి వీడియో ఉంది. మీరు మా బాబు మీద కేసు చేస్తానన్నది వీడియో ఉంది. మా బాబుని బలవంతంగా సార్ చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి. ఆయన కాదు సార్, ఆయనకి సార్ నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి సార్, నా మాట కూడా వినాలా సార్? ఏం చెప్తున్నాడు వినమ్మా, ఆయన సార్ ఏం చెప్తున్నాడు విను. నా మాట వినండి సార్. మీరు మీ ముందు నేను మాట్లాడలేదా? ఏమని అంటే ఆ ఇల్లు ఎవరికి అమ్మము సార్, ఈమెకే ఇస్తాము, ఈమె అమౌంట్ ఇచ్చేస్తే మేము ఈమెకే ఇస్తాము, బయట ఎవరికి అమ్మము, మీ ముందు చెప్పి వెళ్తున్నామని చెప్పలేదా సార్? నిజం చెప్పండి సార్. సార్ పిఎస్ లోనే జరిగింది, ఇది పిఎస్ లోనే జరిగింది, చెప్పలేదా సార్? మీ ముందు నేను గొడవ చేస్తుంటే ఆమె ఇల్లు వదిలిపెట్టేది
వదిలిపెట్టేటట్టు లేదు సార్. మీరు మీ ముందు జరిగిందా లేదని అడుగుతున్నా అంతే. జరగలేదమ్మా. ఎందుకు సార్ ఇంత అబద్ధాలు డిపార్ట్మెంట్ అయ్యి మీరు? నేను అబద్ధం చెప్పను. సార్ మీరు అబద్ధం ఖచ్చితంగా చెప్పారు, అబద్ధం చెప్పారు. ఏమండి పోలీసు వాళ్ళకి తెలిసిన మ్యాటరా లేదా? మీ పిఎస్ ముందు మీ ముందే మాట్లాడుకున్నాము. ఆ రోజు ఇంటి ముందు గొడవ చేస్తుంటే పిఎస్ కి పిలిపించండి లేకపోతే నేను ఇల్లు వదిలిపెట్టానంటే మీరు మా బాబు మీద కేసు చేస్తానని గుంజుకెళ్ళిన వీడియో ఉంది నా దగ్గర. ఒక్క నిమిషం సార్, మీరు నా కొడుకుని ఏం చేశారు? ఒక నిమిషం సార్, మీ ముందు ఏం మాట్లాడుకున్నామో, ఒరే బాబు ఆమె మీ ఇల్లు వదిలిపెట్టేటట్టు లేదురా బాబు, ఎందుకు ఏదో ఒకటి చేసుకోరా బాబు నువ్వు అని పిఎస్ కి పిలిపిస్తారా లేదా? లేదంటే నేను ఇంటికా పిఎస్ కి ఎన్నిసార్లు రమ్మంటారు? ఎన్నిసార్లు రమ్మంటారు మీ పిఎస్ కి? ఎన్నిసార్లు రమ్మంటారు? మీ సిఐ ఏమన్నా సమాధానం ఇస్తున్నారా? మీరేమన్నా ఇస్తున్నారా? ఎన్నిసార్లు రమ్మంటారు సార్? ఎన్నిసార్లు తిరగాలి సార్? మీరు చెప్పలేదా మాట మార్చేది? ఒక డిపార్ట్మెంటే మాట మారిస్తే నేను ఏం చేయలేను. ఈ వీడియో ఎవరిది చూడండి సార్. అబద్ధాలు అమ్మ నీ తన ప్రూఫ్స్ ఉన్నాయా మరి? ఆ రోజు సార్ ఇదే రోజు నా పేరు సంతోష్ సార్. E96 టీవీ సార్. పీట కేసు జరిగినట్టు ప్రూఫ్ కూడా కావాలి నాకు. ఇప్పుడు చెప్తున్నాను దాంట్లో ఆమె ఏందో ఇప్పుడు 50 లక్షలు ఏదో చెప్తుంది, మాకేం సంబంధం? అది ఆయన ముందే జరిగింది సార్, అబద్ధాలు ఆడుతున్నాడు. అలాగే ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఏదో నడుస్తున్నట్టుంది. పోలీస్ స్టేషన్ 2-3 సార్లు గొడవ చేశారు. పోలీస్ స్టేషన్ కాదమ్మా, 2 days బిఫోర్ పోలీస్ స్టేషన్ ఒక్క నిమిషం అమ్మా, సార్ మాట్లాడేటప్పుడు మా మధ్యలో సార్ సారీ చెప్పండి సార్. అది విషయము. ఆల్రెడీ లాస్ట్ టైం మేము దగ్గర 6 నెలలు బిఫోర్ 4 నెలలు బిఫోర్ నాకు అసలు గుర్తులేదు డేట్ మంత్. ఒకసారి ఉన్నప్పుడు డైల్ 100 చేశారు, రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నారండి. ఒక 30-40 మందిని కుర్రోళ్ళని వాళ్ళ కొడుకు ఆడ నిలబెట్టేసి ఆడ గాంజా తాగుతున్నాడని మాకు ఏదో ఒక డైల్ 100 వస్తే వెళ్ళినాం. వెళ్తే అబద్ధాలు కేసులు వేస్తే పిఎస్ అంతా ఒక్కటి చేస్తాను, పిఎస్ అంతా రచ్చ చేస్తాను. వాడి దగ్గర రీజన్ లేదు. అదే అదే సార్ ఇక్కడ మీరు గల్లాబట్టి గుంజుకెళ్తున్నారు సార్. దేని గురించి సార్ ఇది? ఒక వీడియో ఎవరో పట్టుకున్నారమ్మా? మీరు లేదు నథింగ్. మీరు కావాలంటే మీరు పోలీస్ స్టేషన్ రండి, మా ఆఫీసర్లు ఉన్నారు కదా, మాట్లాడండి. ఏదేం ఆఫీసర్గా జరిగేది ఏం లేదు. వీడియో ఉంది సార్, సీసీ కెమెరా వీడియో ఫుటేజ్ చూసుకుంటూ మాట్లాడుతున్నాం మీతోని. ఒకసారి చూపించండి, మా కూడా చూపించండి. మా పోలీస్ మా ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. చూపించండి, మాట్లాడండి. ఓకే రైట్. ఓకే సార్, దీనికి మీకు సంబంధం లేదంటారు అంతే కదా? నాకు సంబంధం లేదంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నా కొడుకుని కూడా కేసుల్లో ఇరికించాలని బలవంతంగా తీసుకెళ్తే నా కొడుకుని పట్టుకొని. ఇప్పుడు కాదమ్మా, నేను ఒక మాట అడుగుతాను. నేను పోలీస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేదని వాళ్ళు అంటారు, మాట్లాడిరని మీరు అంటారు. మీరు మాట్లాడినప్పుడు ఒక పత్రం రాసుకుంటారు, ఆయన సమక్షంలో రాసిరా? వేరే దగ్గర రాశారు. మరి ఆయనకి ఎట్లా సంబంధం ఉంటదమ్మా? మాట అయితే మాట్లాడారు సార్. మాట 100 మాట్లాడతారు. నేనేమంటున్నా ఇక్కడ, నాకు ఆయన ఏమి ఎక్కువ కాదు, నువ్వు మీరేం తక్కువ. పిఎస్ లో లెటర్ రాయకూడదు, సివిల్ మ్యాటర్ పక్కకు పోయి రాసుకోండి అని చెప్పాడు సార్. అంతే కదమ్మా, కరెక్టే కదా. మరి ఆయనకేం సంబంధం? రాశాను, కానీ ఇతను ముందు చెప్పారా లేదనేది నేను ఒక చిన్న మాట అడిగాను. అమ్మా ఒకటి, ఇది సివిల్ మ్యాటర్. ఒకటి నేను చెప్పాలా, మీరు వెళ్ళింది పక్కకి వెళ్ళి రాసుకున్నారు అవునా? ఆ రాసేటప్పుడు ఈయన సంతకం ఏమైనా ఉందా అందులో పేపర్లో? లేదు సార్. మరి ఆయనకి ఎట్లా సంబంధం అవుతుంది? అది అంటే లేదు కాబట్టి, కాకపోతే చెప్పారని నేను మీకు చెప్పాను, కానీ ఇతను ముందు రాశారని నేను చెప్పలేదు సార్. ఇప్పుడు ఒకటమ్మా, సివిల్ మ్యాటర్ లో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇన్వాల్వ్ అవడానికి లేదు. లేనప్పుడు ఇన్వాల్వ్మెంట్ కి కదిలితే పోలీసు వాళ్ళు వస్తున్నారు కదా సార్. 100% ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా ఇష్యూ అయిందంటే డెఫినెట్ గా ఏం ఇష్యూ లేకముందే వస్తున్నారు సార్. ఏదో గంజాయి సంథింగ్ అంటున్నాడు మీ కొడుకు. చూపించమనండి సార్. నా ఇది గొంతు కోసుకుంటా, మీ ముందే కదా ఆయన అన్నది, గొంతు కోసుకుంటా. నాటకాలు నా కొడుక్కి కేసు బుక్ చేయాలని చాలా ప్లాన్లు జరిగినాయి, అది అవ్వలేదు. ఎవరు చేస్తున్నారు ఈ ప్లాన్లు? మహేశ్వర్ రెడ్డి. ఇగోండి సార్, నా కొడుకుని నేను ఎలా కేసు చేస్తారు ప్రూఫ్ లేకుండా? మహేశ్వర్ రెడ్డి కాల్ చేయమా సార్? ఇగోండి సార్, నా కొడుకుని అదే ఎస్ ఇప్పుడు మీతో మాట్లాడింది నేను లేదు. అదే ఆయన ఏమంటారు, ఆయన క్లారిటీ చెప్తున్నాడు. ఈ వీడియో కాల్ వచ్చింది, వాళ్ళు గంజాయి తాగుతున్నారని. ఈ వీడియో అబద్ధం చెప్పిద్దా? గంజాయి తాగుతున్నారని కాదు సార్, ఇంటి తాళాలు ఇంట్లో సామాన్లు పెట్టుకుని దింపారు సార్. ఇది కూడా అబద్ధం చెప్పాడు ఆయన. ఇగోండి వీళ్ళు వచ్చారు సార్ ఎవరో ఇంట్లోకి, వీళ్ళని కొట్టి సామాన్లు బయట ఇసిరేసానండి. నేను బయట ఇసిరేసాను. ఇసిరేసినాక గేటు కాడ లాక్ వేసేసారు. నేను గేటు కాడే పెట్టుకున్నా. నా ఇల్లు, ఓనర్స్ ఎవరైతే రాండి, నేను ఇక్కడే ఉంటాను, నాది అని చెప్పి నేను గొడవ చేశాను సార్.
ఈయన అబద్ధం చెప్పాడు, గంజాయి కేసు అని అబద్ధం చెప్తున్నాడు. కదిలితే ఈ వంక గంజాయి కేసు, పీట అంటే మీరేమంటున్నారు ఇప్పుడు? ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? జూబ్లీ హిల్స్ పిఎస్ఐ మహేశ్వర్ రెడ్డికి సపోర్ట్. మహేశ్వర్ రెడ్డికి పిఎస్ కి సంబంధం ఏంటి? ఉంది సార్, డబ్బు దీన్ని సీజ్ చేశారు కాబట్టి ఉంది. ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఉంది, నాకు వేరే వాళ్ళు చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రూఫ్ అయితే నేను చూడలేదు ఒక మాట, ఇది డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇష్యూ ఏదైనా సరే. నేను ఏమంటున్నా, ఎవిడెన్స్ లేకుండా ఎలిగేషన్ చేయడం అనేది సరే కదా సార్. 5 ఫ్లోర్లు సీజ్ చేసే రైట్స్ ఉన్నాయా సార్? అది కోర్ట్, అది అది అక్కడి నుంచే వస్తుంది. ఏదైనా గానీ ఒకటి గుర్తుపెట్టుకో, డైరెక్ట్ పోలీస్ వ్యవస్థ వచ్చి చేయడానికి అయితే ఉండదు. ఏదైనా ఇష్యూ ఏదైతే ఉంటుందో కోర్టు నుంచి వస్తే మాత్రమే సీల్ చేయడానికి ఉంటుంది. మీకు ఐడియా ఉందా దాని గురించి? నాలెడ్జ్ ఉందా? ఉంది సార్. నేను 10 మంది కాదు 100 మంది కాడ అడిగాను సార్. కేసులు వేయమన్నారు నాకు, పోలీసు వాళ్ళ మీద, ఆర్డీఓ వాళ్ళ మీద కేసులు వేయమంటే కూడా నేను కేసులు వేయలేదు సార్. మళ్ళా నా మీద పగబట్టి ఏం కేసుల్లో బుక్ చేస్తారని ఒక మర్డర్ కేసు అయితే పీటా కేసు అని పుట్టించారు. పీటా కేసు అయినట్టు నాకు ఎవిడెన్స్ కావాలా? ఒకటి. ఇంకోటి, మహేందర్ రెడ్డి మీరు అన్నట్టుగా ఇప్పుడు మహేందర్ రెడ్డి పోలీస్ వ్యవస్థకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు, మీ తన ఎవిడెన్స్ ఉన్నాయా? వేరే వాళ్ళు చెప్పారు సార్. వేరే వాళ్ళు 100 చెప్తారు. చెప్పిన పోయి మాట్లాడతాం. పీటా కేసులో ఇరికిచ్చిన ఎవిడెన్స్ అది మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. ఇది అంటే నేను ఏమంటున్నా, నేను 100 చెప్తా నీకు. నాకేం తెలియకపోయినా నేనేదో నీ దగ్గర మంచోడు అనిపించుకోవడానికి నేను 100 చెప్తా. నా మాటలు నిన్ను నువ్వు అట్లా డిపార్ట్మెంట్ మీదకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒకళ్ళకి డబ్బులు వేసిన ప్రూఫ్ ఉంది సార్ నా దగ్గర. ఎవరికి వేసినావు? డిపార్ట్మెంట్ కా? ఎవరు వేసారు? మహేశ్వర్ రెడ్డి ఉంది సార్. ఏటీఎం నుంచి డబ్బులు వేసింది ప్రూఫ్ ఉంది. ఒకసారి చూపి నాకు. అదే పిఎస్? బంజారా హిల్స్ పిఎస్. ఇది జూబ్లీ హిల్స్ పిఎస్. మరి వాళ్ళ గురించి మాట్లాడాలి. అప్పుడు మాట్లాడాను సార్. అప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను, ఉంది. కాల్ చేశారు, ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. ఇలాగే ఆ ఇంటర్వ్యూ నేను మొన్న వెతికి తీశాను, మీకు కావాలంటే పంపిస్తాను. ఆ ఇంటర్వ్యూ కూడా ఉంది సార్. ఒకటి మర్డర్ కేసు అయింది సార్, వాస్తవంగా మర్డర్ అయింది. మర్డర్ అయితే పీటా కేసు అని వేశారు. ఎందుకు వేశారు చెప్పనా సార్? ఇంతకు ముందు నా మీద పీటా కేసు ఉంది, ఆయన అందుకే వచ్చి ఉంటాడేమో, అందుకు చంపించింది అని వేశారు అని చెప్పారు కదా. అక్కడ పీటా కేసు అయినట్టు నాకు ఎవిడెన్స్ కావాలి. ఎప్పుడైందంటే 5-6 సంవత్సరాల కింద అయింది. అంటే ఈ చికో సింగోటి రాము చనిపోయిన ముందు అయింది సార్. ఎందుకంటే ఇతను మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను చిన్న చిన్న అమ్మాయిల దగ్గర, 18 సంవత్సరాల అమ్మాయిల దగ్గర పట్టుకుంటుంటే నేను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాను సార్. ఆయన పడుకుంటున్నట్టుగా మీకు ఎట్లా తెలుసు? నాకు వేరే వాళ్ళు చెప్పారు. లేడీస్ కి ఫైనాన్స్ ఇస్తుంటే పట్టుకున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు అని గొడవ చేశాను. ఈ బిజినెస్ చేసేటోళ్ళకి మీద బ్రోతల్ కేసు ఉంది, ఇస్తాను, తీసుకొచ్చాను సార్. అది కూడా మహేశ్వర్ రెడ్డి మీద బ్రోతల్ కేసు ఉంది. బ్రోతల్ కేసు మీన్స్ ఇప్పుడు ఒకటి మీరే చెప్తున్నారు, నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను సార్. అవునా? అతను నీకు హస్బెండ్, సెకండ్ హస్బెండ్. నీ ఫస్ట్ హస్బెండ్ కి విడాకులు ఇచ్చి తర్వాత లీగలీ విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను సార్. కులా తీసుకున్నా మస్జిద్ లో. కులా అంటే మసీద్ లో మీ ముస్లిం దాంట్లో తీసుకొని పెళ్లి చేసుకోవచ్చా? వేరే చేసుకోవచ్చు. ఓకే, కోర్టుకి వెళ్ళాల్సినంత అవసరం లేదండి మాకు. అప్పుడు మస్జిద్ లో కులా అంటే మీరు ఎవరికైనా అడగండి. అవును, విన్నా దాని గురించి. అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు ఇంకోటి తల్లి, ఓవరాల్ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఎలిగేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరైనా నేనైనా ఇంకోరైనా. ఒక ఎస్ఐ ఉండి ఆయన ముందు జరిగిన విషయాలు. ఇంకొకటి, ఇల్లు నా దగ్గరికి వచ్చాడు సార్. ఇప్పుడు ఉన్న ఇంట్లో, రెహమత్ నగర్ ఇంట్లోకి మహేశ్వర్ రెడ్డి వచ్చాడు. వచ్చినాక కూడా నేను సార్ వాళ్ళతో చెప్పా, ఇట్లా మళ్ళీ నా దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ అయిపోయాం. వచ్చాడు, మాట్లాడుకున్నాం, సెటిల్మెంట్ అయిపోయింది. మళ్ళీ పిఎస్ లో సెటిల్మెంట్, ఇదే ఎస్ఐ దగ్గర పిఎస్ లో సెటిల్మెంట్. పెళ్లి చేసుకున్నారు కదా, మీ ఇద్దరికి ఏంటి గొడవ? ఇద్దరికి పాప గురించి సార్. ఏమైంది? పాప ఏంది? పాప కావాలని ఇచ్చేనుంటి. పాపనే ఉంది, సాత్తడేమో. పాపని పడుకోబెట్టమని సార్. పాపని పడుకోబెట్టమని. ఎవరి దగ్గర? ఒక 3 days పాపని తన దగ్గర ఉంచాలంట. నేను మహేష్, నువ్వు పెళ్లి చేసుకున్న ఆయన పాప కావాలి, నీకు పుట్టిన పాపని కావాలంటున్నాడు. నేను కొన్ని ఎవిడెన్స్ చూపిస్తాను సార్ మీకు. నేను ఇలా అన్ని చూపించినా నాకు చాలా, నన్ను చంపేస్తానికి కూడా ఉన్నారు ఇప్పుడు. మహేశ్వర్ రెడ్డి సారీ కాదమ్మా, నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, నిన్ను పెళ్లి చేసుకుని నీకు బిడ్డ అవుతుంది కదా సార్. షీటెం లో 2 times. నేను ఇవైతే అబద్ధాలు కూడా ఉండవు కదా సార్. షీటెం లో 2 times, బంజారా హిల్స్ లో 2 times. నేను ఆల్రెడీ కాంప్రమైజ్ చేసుకున్నాను. నేను పెళ్లి కాకుండా చేస్తా, పాపని బెల్ట్ తో కొట్టడం అలా చేస్తుంటే 2 times ఎందుకు నా దగ్గర పడుకోబెట్టమని నాకు విపరీతమైన నన్ను పాపని ఇద్దరిని కొట్టాడు. అప్పుడు కూడా 4 సార్లు కాంప్రమైజ్ చేసుకున్నాను. షీటెంలో నేను ఊరేసుకుని చచ్చిపోతాను,
కేసు రిటర్న్ తీసుకోమని కూడా చెప్పాను. రిటర్న్ తీసుకున్నాము. ఒకరోజు బలవంతం చేయబోతే అప్పుడు ఇంకా తట్టుకోలేక బంజారా హిల్స్లో ఎవిడెన్స్తో సహా తీసుకుంటే కూడా తీసుకోలేదు. నమ్మకం ఏంటి, నువ్వు కావాలని చెప్తున్నావంటే అదే షీటీఎంకి తీసుకెళ్ళి రికార్డులు పెట్టి వినిపిస్తే షీటీఎం నుంచి ఒక 5 పోలీసు వాళ్ళు వచ్చి బంజారా హిల్స్ పిఎస్లో ఎవిడెన్స్ ఉంది కదా, మీరు ఎందుకు కేసు చేయరని అప్పుడు షీటీఎం వాళ్ళు కేసు చేపించారు సార్ మాకు. ఓకే, ఇంకోటి నీ మీద ఫస్ట్ కేసు అయింది కదా, మీరు అంటున్నారు బ్రోకల్ హౌస్ మహేందర్ రెడ్డి. ఇంకొకటి ఎందుకు అయిందో కేసు చెప్తా నేను అడుగు ఒక నిమిషం. మహేందర్ రెడ్డి మీ హస్బెండ్ మహేశ్వర్ రెడ్డి బ్రోకల్ కేసు నడిపించిండని మీరే చెప్తున్నారు. మరి వైఫ్ గా నీకు కూడా సంబంధం ఉందని తెలియదు కదా సార్. ఇలా తెలుసుకున్నాకే మీ పైన కూడా ఒక కేసు ఉందని తెలిసింది. తర్వాత వాడి మీద నేను గొడవలు చేసి ఇలా నేను కేసు వాస్తవంగా మీరు ఏ బ్రోకల్ కేసు అమ్మాయిలను బండబెట్టే కేసు లేదు. ఒక్క ఎవిడెన్స్ నేను రెడ్ హ్యాండ్ గా దొరికినట్టు పోలీసు వాళ్ళకి ప్రూఫ్ చూపించమనండి. ఏ ప్రూఫ్ లేకుండా నువ్వు అమ్మాయిలు అంటే ఎలా అయిందో చెప్పమంటారా? ఒక ఎస్ఆర్ నగర్ లో ఒక అమ్మాయిని కంప్లైంట్ ఇచ్చారు సార్. ఒక అమ్మాయికి బలవంతంగా ఏదో ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ ఒక మీడియా అతను, ఫోటో ఉంది సార్, రమేష్, TV5 రమేష్. ఒక మీడియా అతను మహేశ్వర్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పిఎస్ లో తీసుకెళ్లి అమ్మాయిని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కేసు చేపించి అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు. ఎస్ఆర్ నగర్ ఈ మీడియా అతను తీసుకొచ్చి ఒక ఎవరి దగ్గర నాకైతే తెలీదు, పిఎస్ లో ఏం చెప్పి తీసుకొచ్చారో, ఒక 4 రోజులు ఉంచుకో నీ దగ్గర, తర్వాత వేరే దగ్గర పెడతామన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పి తీసుకొచ్చి పెట్టి, తర్వాత ఆ అమ్మాయిని వీళ్ళు ఇద్దరు పనుకోవాలని ప్లాన్ చేస్తే అది ఎవరో తీసుకొచ్చింది ఇంట్లో పెడితే నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? నా ఇప్పుడు హస్బెండే కదండి, పోలీస్ ఆయనే కదా, ఆయన మీడియా అతనే కదండి. ఏదో కేసుల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్. నేను అలా ఏదో ప్రాబ్లం ఉంది, అమ్మాయిని కంప్లైంట్ ఇచ్చారు ఆల్రెడీ. ఆ కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. మీకు అవి కూడా అన్ని రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇస్తాను. అమ్మాయి వేరే వాళ్ళు బలవంతంగా అమ్మాయిని బిజినెస్ చేపిస్తుంటే కంప్లైంట్ ఇచ్చి మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి పెట్టి ఆ అమ్మాయిని వీళ్ళిద్దరు వాడుకోవాలని చూశారు. అది ఈ మీడియా పర్సన్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవాలని చూశారు. అమ్మాయి ప్రజెంట్ ఉంది కదా సార్, అమ్మాయిని కూడా తీసుకొస్తాను. వచ్చింది సార్, తీసుకొస్తాను సార్. షూర్ నేను చెప్తున్నా, లేదంటే నీ మీద నెగటివ్ వీడియో నువ్వు కావాలని మ్యానిపులేట్ చేస్తున్నావు. ఓకే సార్, ఓకే. నేను అమ్మాయి ఉంది, నాకు టచ్ లోకి వచ్చింది, అమ్మాయిని తీసుకొస్తాను. కావాలని చేశారా లేదా మీ ఇంట్లో పెట్టి ఆ అమ్మాయిని వాడుకోవాలని చూసిన ఏ అమ్మాయి అవుతుందో ఆ అమ్మాయి కదా. ఆ అమ్మాయి నాకు చెప్పేళ్ళకి నేను ఒప్పుకోలేదు. దానికి గొడవ చేసి కంప్లైంట్లు ఇస్తానికి పోతే అంతకు ముందే నా మీద కంప్లైంట్ ఇచ్చి అమ్మాయితో బిజినెస్ చేపిస్తుందని అమ్మాయిని నన్ను తీసుకెళ్లి పీటా కేసు చేశారు. మగోళ్ళు లేరు అప్పటికి. సింగోటం రాము లొల్లి లేదు సార్. లీగల్ గా ఇప్పుడు గల్లీలో వచ్చి ఎంక్వైరీ చేసినా లేదా నీ గురించి ఏదైనా ఎంక్వైరీ చేసినా నువ్వు అమ్మాయిలను పండబెట్టినావు, బ్రోకరిజం నడిపించినావు అనేది ఎలిగేషన్ లేదా? చూపించండి సార్, చూపించండి. పోలీసు వాళ్ళకే అడగండి సార్. నేను రెడ్ హ్యాండ్ గా ఎవరితోటన్నా బిజినెస్ చేపిస్తా ఇంట్లో దొరికినట్టు చూపించండి సార్. కేసు ఎందుకైంది అనుకుంటున్నావు? మరి మహేష్ డబ్బులు తినిపించి ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి సార్. నీ హస్బెండే కదా మరి ఆయన చేశాడు అట్లా. నన్ను అలా చేసి మెంటల్ గా ఆస్తి గురించి ఆస్తి గురించి బిడ్డ గురించి ఈ రెండిటికి ఇంకా నా మీద కేసులు, నేను ఎక్కడ పెట్టిన కేసులు చెల్లకూడదు, ఈ బ్యాడ్ క్యారెక్టర్ చేయాలా అని చెప్పి ఇలా చేసి మొత్తం ఇరికి. మీ అమ్మాయిని ఆయన దగ్గర పడుకోబెడితే ఉండకపోనా? ఉండేది కాదు సార్. దాని గురించే నేను తట్టుకోలేక కోర్టులో కూడా జడ్జి కాడికి పోయి నాకు ఈ కేసు పెట్టిన కాడి నుంచి ఈ జైలు జీవితం చూపిస్తున్నాడు, నాకు రిటర్న్ కేసు తీసుకుంటాను మేడం అంటే, ఆ రోజు నా టైం బాగుండి కోర్టులో మొత్తం లాయర్లు ఏదో మీటింగ్ ఉందమ్మా ఇప్పుడు కాదు తర్వాత రా అంటే 2 times నేను కేసు కాంప్రమైజ్ చేసుకుందామని వెళ్ళి కూడా దేవుడు నాకు ఎందుకో బతికించాడు సార్. ఇప్పుడు ఆ కేసు ఉండనే నేను ఒక మాట అడుగుతామా, ఇది నువ్వు తప్పుగా అనుకో ఏమని అనుకో, పర్లేదు అడగండి. ఇంతకుముందు మీరు పోలీసు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు మీడియాలో కూర్చొని ఒక పోలీస్ వ్యక్తి మీద రెస్పెక్ట్ లేకుండా రూల్ గా మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ పోయిందంటూ చెప్పమంటారా సార్? చెప్పమ్మా. 50 మంది పోలీసు వాళ్ళు అబద్ధం చెప్తుంటే నేనేం చెప్పాలా సార్? ఏం చెప్తున్నారు? 50 మంది పోలీసు వాళ్ళు వచ్చారు నన్ను సీజ్ చేసేటప్పుడు ఇల్లు. నేను అనుకున్నాను మర్డర్ అయింది కదా, ఏదన్నా ఎంక్వైరీకి వచ్చారేమో అనుకున్నాను సార్. అలా రాలేదు, వచ్చారు హాల్లోకే వచ్చారు డైరెక్ట్. ఒక లెటర్ చేతిలో బలవంతంగా పెడుతున్నారు. నాకు చదువు రాదు సార్, వినిపించండి దేన్ని తీసుకెళ్తున్నారు అని అంటుంటే కూడా చనిపోయినాక సార్ ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పండి సార్, నేను ఏం చేశానో చెప్పండి సార్ అంటే రాగానే ఫస్ట్ ఫోన్లు గుంజుకున్నారు. ఒక పేపర్ బలవంతంగా నేను చేతిలో పట్టుకోలేదు, అయినా సరే చేతిలో పట్టుకుంటావా లేదన్నారు.
నన్ను నా పాపని ఈడ్చికెళ్ళి 2 గంటలు PS లో మిమ్మల్ని నీటికెళ్ళింది 50 మంది పోలీసు వాళ్ళ 15 మంది లేడీ కానిస్టేబుల్స్ వచ్చారు, మిగతా వాళ్ళు మొత్తం కలిసి ఒక 50 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. 50 మంది పోలీసు వాళ్ళు 2 గంటలు కూర్చోబెట్టి 5 ఫ్లోర్లు కిరాయికి ఉన్నారు. కిరాయి వాళ్ళని నన్ను అందరిని ఖాళీ చేయించారు సామాన్లు పెట్టి అందరి. మొన్న ఇల్లు రిలీజ్ అయినాక కిరాయి వాళ్ళు సామాన్లు ఇచ్చారు. నా ఫ్లోర్ లో సామాన్లు ఏమైనా అడుగుతుంటే పోలీస్ CAకి కాల్ చేస్తుంటే CA కాల్ చేసింది రికార్డ్ కూడా ఉంది. సార్ నేను పోలీసు వాళ్ళకి నేనైతే అబద్ధం చెప్పను కదా సార్, నా ఫర్నిచర్ ఏమైందంటే ఫోన్ టక్కన పెట్టేస్తున్నాడు. ఒకటి 1 year కింద జరిగిన సంఘటన ఇది. పోలీసు వాళ్ళు పొద్దున్న లేస్తే ఇదే లొల్లి ఉంటది వాళ్ళకి. పోలీస్ వ్యవస్థకి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నీలాంటి 100 లొల్లి లక్షలలో ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు నీ ఇంట్లో ఏ సామాను ఉంది, ఏ సామాను ఏంది వాళ్ళ మైండ్ లో ఉండాలంటే ఉండదు. ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, ఇక్కడ జెన్యూన్ విషయం. చెప్పండి సార్. అవునా? ఇప్పుడు నీకు పోలీస్ దగ్గర నుంచి ఏం అన్యాయం జరిగింది అనుకో? చాలా జరిగింది సార్. ఏ విధంగా? బుక్ చేయటం, ఒక మర్డర్ అయితే పీటా కేసు అని పుట్టించడం. మర్డర్ అయింది వాస్తవమే కదా నీ ఇంట్లో? పీటా కేసు ఎలా అయింది సార్? పీటా కేసు ప్రీవియస్ కేసులోనే పీటా కేసు కలిపారు సార్. అంటే ప్రీవియస్ గా ఇల్లు సీజ్ చేశారు. మర్డర్ కేసులో ఇల్లు సీజ్ అవ్వదంట సార్, పీటా కేసు కలిపి ఇలా అని సీజ్ చేశారు సార్. పీటా కేసు అయినట్టు నాకు ఎవిడెన్స్ కావాలని అడిగాను. నాకు పీటా కేసు అయినట్టు. పీటా కేసు సింగోటి రాము చనిపోక ముందుకే కదా పీటా కేసు. పాప నేను బాబు మేముంటే పీటా కేసు అయినట్ట. మళ్ళా ఇంకొకటి ఇల్లు సీజ్ చేసేటప్పుడు కూడా పీటా కేసు చేయాలా, దీని ఇంట్లో ఎవరెవరు ఉంటారని పక్కన షాప్ ఎదురింటి బిల్డింగ్ లో ఈ ఫ్లోర్ లో ఎవరెవరు ఉంటారు అని కనుక్కొని వచ్చారు. ఒక వ్యక్తి ఎగస్ట్రా ఉన్నా నా మీద పీటా కేసు అయ్యేది, జస్ట్ మిస్ అయ్యాను. ఒక్క వ్యక్తి. ఇప్పుడు సపోజ్ సార్ మీరు ఇంటి విషయంలో ఏదన్నా మాట్లాడటానికి వచ్చారు, మీరున్నా కూడా పీటా కేసు చేసేటోళ్ళు నా మీద. అంటే నేను ఏమంటున్నా, బంజారాహిల్స్ PS కావచ్చు, ఇక్కడ కావచ్చు, నీ మీద డిపార్ట్మెంట్ అని సపోర్ట్ వాళ్ళు వేరే పెద్ద ఆఫీసర్ల నుంచి కాల్ చేపిస్తున్నాడు. అంటే హెడ్ కానిస్టేబుల్ పై ఆఫీసర్లు ఉంటారు కదా సార్. పై ఆఫీసర్లు ఉంటారు కానీ ఒకటి తల్లి నేను ఏమంటున్నా, ఎప్పుడుగా నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా చెప్తున్నా, ఏ పోలీస్ వ్యవస్థ గాని చేసే తప్పుడు పనులకి పై ఆఫీసర్లు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ జాబులు పోతుండొచ్చు, అంత అవసరం లేదు. ఈయన ఇస్తే మా అంటే ఎంత ఇస్తాడో 30 లక్షలు 20 లక్షలు 20-30 లక్షలకు అమ్ముడు పోయే క్యారెక్టర్ అయితే కావాలి. నా దగ్గర రికార్డింగ్ ఉంది సార్. 4 నెలలు ప్రాసెస్ జరిగింది. నీ బల్పు నీ పొగరు తగ్గటానికి చేశాను 30 లక్షలు ఇచ్చాను. మా పాప కేసులో 15 లక్షలు, ఫోక్సో కేసులో బెయిల్ ఉండదు. నీ కూతురు కేసులో 15 లక్షలైని, నేను పెట్టిన చీటింగ్ కేసులో 10 లక్షలైని. 4 నెలలు ప్రాసెస్, 5 ఫ్లోర్లు బిల్డింగ్ చేపించానంటే మామూలు మాటలా? నీ పొగరు దింపాలని చేశానే, నువ్వు పొగరు దిగిందా లేదా చెప్పు. చేశాను. 5 ఫ్లోర్లు చేసే రైట్స్ లేవు. నువ్వు ఆల్రెడీ లొంగిపోయినావు కదా, పెళ్లి చేసుకున్నావు. ఇంత తెలివి ఉంది కదమ్మా. మరి నీ హస్బెండ్ ఉన్న తర్వాత నువ్వు ఆయన ఎట్లా నమ్మి ఆయన దగ్గర పోయినావు? ఉండే సార్. నా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, రక్తం లేకుండా ఉండటం, నాకు మెంటల్ గా అయిపోయి నేను అరవటం తప్ప ఏమి చేయలేకపోతున్నాను ఏంటి అని చాలా బాధపడ్డాను సార్. రిపోర్ట్స్ కూడా ఉంటాయి కదా. ఇల్లు పోయింది ఒకటే అనుకుంటున్నారా సార్? 240 గజాల ల్యాండ్ మా ఊర్లో ఒంగోలులో ఆయన నేనే వెళ్ళి అమ్మినట్టు ప్రూఫ్ కూడా ఉంది. ఆయన మహేశ్వరి నేనే బ్లాక్ లిస్ట్ లో నిన్న చేస్తే పెట్టేశాను సార్, తీస్తాను. మా పాప వద్దు మమ్మీ మాట్లాడకపోతే ఎట్లా తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమని ఎట్లా నమ్మాలి? నిన్ననే సార్, ఇదిగోండి బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాను. కాల్ చేయకు సార్. సార్ నిన్న ఎన్నింటికి కాల్ చేశారో చూడండి. 3:15కి తర్వాత నేను చేశాను. ఆయన వాట్సాప్ కాలే, మామూలు కాల్ మాట్లాడు. వాట్సాప్ కాల్ చేయి. ఏం పేరు? మహేశ్వర్ రెడ్డి. నేను మాట్లాడతాను, వినండి, తర్వాత మీరు మాట్లాడండి. దగ్గర పెట్టుకో. హలో మహేష్, మేడం దాకా వచ్చావా? సరే మేడం దాకా వచ్చావు, ఇప్పుడు ఏమంటావు? సామాన్లు లేవంటావా మహేష్ ఇంట్లో? సామాన్లు ఉన్నాయా లేదా నేను లేను. లేవు కాదు, పోలీసు వాళ్ళు అయితే అబద్ధం చెప్పారు కదా. ఉన్నది లేనిది నీకు కూడా తెలుసు కదా. నా ఇంట్లో వైఫై ఉంది, కెమెరాలు ఉన్నాయి. ఆ పేపర్ అన్నా ఇప్పించు. ఏమని రాశారో నాకైతే తెలీదు కదా. చేశాను, సీజ్ అయినట్టు అది తాళం, మామూలు తాళం ఉంది. చేసావు ఎప్పుడు నైట్ మీద ఉన్నప్పుడు
ఎప్పుడుదో కేసు అయింది, ఫోక్సో కేసు అయింది మహేష్. నీకు నేను ఎవరితో ఇదిగో మహేష్, నేను నీకు ఎవరితోటన్నా ఏదన్నా మాట్లాడితే అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తాయి నాకు తెలుసు. ఇప్పుడు ఏమంటావు చెప్పు, ఇప్పుడు ఏం మాట్లాడతానంటావో చెప్పు. సరే నీకు 60 లక్షలు ఇస్తాను మహేష్, చెప్పేది విను. నీ 60 లక్షలు ఇస్తా, కేసులు వాపసు తీసుకోను. నీ ధర్మారెడ్డికి అదే చెప్పాను, ప్రసాద్ కి నేను 60 లక్షలు ఇస్తాను. ఫాల్తు కేసు అయితే షీటంలో 2 సార్లు, బంజారా హిల్స్ లో 2 సార్లు ఫాల్తు కేసులు అంటున్నావే. రికార్డులు చూపించి మరే పెట్టాను కదా మహేష్ నేను. సరే అవన్నీ వదిలేసి, వేస్ట్ రికార్డులు కదా, వదిలేసి. ఇప్పుడు ఏమంటావు? 60 లక్షలు ఇస్తాను, నేను కేసులు రిటర్న్ తీసుకోను, ఓకేనా? ఇజ్జుడు ఫాల్తు కేసులు పెట్టానా, నువ్వేం మాట్లాడేదా మొత్తం నాకు తెలుసు. వద్దు, నువ్వు అబద్ధాలు మాట్లాడకు మహేష్. నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నీ బిడ్డల మీద ఒట్టేసి చెప్పు. అంటే నా ఇల్లు నీకు ఇచ్చి, ఒక నిమిషం, హలో, నీకు సొంత ఇల్లే లేదు. ఒక్క నిమిషం నేను చెప్పు, నీకు సొంత ఇల్లే లేదు. ఇంటి గురించి నీకు ఇల్లు ఇచ్చి నా ఆస్తుల గురించి నువ్వు ఏం ఆస్తులు పోగొట్టుకున్నా నా గురించి? నా ఎన్ని ఆస్తులు పోయినాయి? లేదు, ఒక్క మాట, నీ ఆస్తులు ఏం పోయినాయి? నన్ను చేసుకున్నాక నీ ఆస్తులు ఏం పోయినాయి? మహేష్, నేను గొడవ చేయదలుచుకోలేదు, నా ఓపిక లేదు, నాకు న్యాయం జరగదని తెలిసింది. చెప్పేది విను మహేష్, నాకు న్యాయం జరగదని తెలిసింది. నీకేం కావాలా చెప్పు. జరగదు, నా చావుతోటే ముగించింది. తిడతా, నా కడుపు మంట మహేష్, నా కడుపు మంట మహేష్. నా కడుపు మంట, 15 నెలల నుంచి రోడ్డు మీద ఉంటున్నా, నా కడుపు మంట. అది 5,000 రూమ్ లో ఉంటున్నాను. సరే మహేష్, నేను ఎప్పుడు అలాంటి ఇంట్లో ఉండలేదు. మా అమ్మ వాళ్ళు నన్ను గారవంగా పెంచారు. తిట్టాను మహేష్, తిడుతున్నాను, నా కడుపు బాధ. సరే, నేను గొడవ చేస్తే నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు కదా, వద్దు. నేను ఓడిపోయాను, నీకేం కావాలో చెప్పు. నేను ఓడిపోయా కేసుల్లో, ఏం కావాలో చెప్పు. లేదు, నేను ఫైట్ చేయలేను ఇంకా, నాకు న్యాయం జరగదని అర్థమైపోయింది. నీకేం కావాలో చెప్పు. చెప్పు, ఏం మాట్లాడతావో చెప్పు. నేను రికార్డులు పక్కన ఫోన్లు పెట్టి రికార్డ్ చేయను. నేను మాట్లాడను, చెప్పు. అలా అనుకుంటే చాలా రికార్డ్స్ ఉండేటి మహేష్, నేను ఏ రికార్డులు పెట్టలేదు. నేను చాలా మాట్లాడిన రికార్డులు ఉండేటి, చెప్పు. సరే చెప్పు, అయిపోయింది కదా, చెప్పు. నేను రికార్డ్ చేస్తానా లేదా నీ మనసుకు తెలుసు, వదిలేసి. లేరు, చెప్పు. లేరు మహేష్, లేరు అంటున్నాను, చెప్పు. నేను ఫోన్ మాట్లాడించాను ఎస్ఐకి, నేను మీడియాలో లేను, ఫోన్ కలిపి మాట్లాడించాను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. నా ఇల్లు సీజ్ అయిందా లేదని మాట్లాడించాను, వెళ్ళిపోయారు. చెప్పు. ఎస్ఐ ముందు ఆ రోజు చెప్పావు కదా, ప్రసాద్, ధర్మారెడ్డి, నువ్వు వచ్చి ఎస్ఐ ముందు చెప్పారు కదా అని మాట్లాడించాను వేరే ఆయన తోటి. మహేశ్వర్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సంతోష్ సార్, E96 టీవీ. E96 టీవీ. నమస్తే, బాగున్నారా? ఏందన్నా ఈ లొల్లి ఒడుస్తలేదు, ఏందన్నా ఇది సంవత్సరం నుంచి? అయ్యా అన్న, థ్యాంక్ యూ. E96 చాలా చూసా, మీ ఫాలోవర్. నేను వచ్చి మీకు కలుద్దాం అనుకున్నాను అన్న, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కలవలేకపోయినా. అన్న ఏందన్నా ఈ లొల్లి, ఏంది ఇది ఒడుస్తలేదు, ఏంది అసలు ఇది ఎంత ఏంది పరిస్థితి? మీరు మీడియాలో ఉన్నారు, విత్ ఆన్ రికార్డ్ లో మాట్లాడుతున్నారు. నేను ముందే చెప్తున్నాను మీకు, ఆన్ రికార్డ్ లో ఏది చెప్పినా క్లారిటీగా చెప్పండి. ఏంటి ఈ లొల్లి అసలు ఒడుస్తలేదు?
ముందే పెట్టింది అన్నా అన్న పెట్టింది ఫాల్తూ కేసులు. ఉమ్. ఉమ్. ఇల్లు ఎప్పుడో 2020లో నాకు అమ్మేసింది. ఓకే పేపర్స్ అయినా చూపెడతాను మీకు. ఓకే ఓకే విత్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఈమె వాళ్ళ ఆయన ఉమ్. వచ్చి 2020 మేలోనో ఎప్పుడు నాకు అమ్మేశారు. మీకు అమ్మేశారు? అన్న ఓకే ఓకే విత్ సెల్ ఉంది. ఓకే ఎంత కమ్మిరన్నా? 50 లక్షలు కన్నా. ఎన్ని ఫ్లోర్లు? G+4 పెయింట్ హౌస్ ఉందన్నా. ఓకే G+4 పెంట్ హౌస్ 50 లక్షలకు మీకు అమ్మారు. మీరు ఆ డబ్బులు ఏ రూపంగా ఇచ్చిరన్నా? నేను అప్పులు చేసేసాను బయట, కొన్ని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసా, కొన్ని అప్పులు చేసా బయట అప్పులు చేసాను. ఓకే మన దగ్గర ఉందా అన్న ఎవిడెన్స్ ఉందా ట్రాన్స్ఫర్ చేసినట్టు వాళ్ళకి అమౌంట్ ఉన్నాయన్నా. ఉన్నాయా? అయితే నేను ఏమంటున్నా అన్న ఒక్క మాట, ఈ లొల్లి ఒడుస్తలేదు అసలు సంవత్సరం నుంచి కూడా, మళ్ళా 3 రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉంది మాకు. 3 సంవత్సరాలు లేదా అన్న? 3 సంవత్సరాలు లేదా? సంవత్సరం కాదు, 3 సంవత్సరాలా? 3 సంవత్సరాలు లేదన్నా. ఓకే ఇక్కడ సంతకాలు ఎవరెవరు పెట్టారు? ఇవన్నీ విడిపోయిన వ్యక్తికి ఒక్క నిమిషం, ఆయన ఏదో చెప్తున్నాడు, ఒక్క నిమిషం చెప్పండి సార్. అన్నా నేను వచ్చి మీకు కలుస్తాను అన్న. ఏమేమి ఉన్నాయో జిరాక్స్ అన్ని చూపెడతాను మీకు, అప్పుడు మాట్లాడదాం. అయితే ఇవి కూడా ప్రూఫ్లు తీసుకొని వచ్చిందన్న, ఇక్కడ ప్రాబ్లం లేదు, ఇద్దరు కూర్చుంటారా? నేను ఏమంటున్నాను అన్న, పోయినా కొద్దిగా పొడుగు చేసుకోకండి ఇది. నేను ఆన్ రికార్డ్ లో కూర్చున్నాను, ఎందుకంటే మాకు కొన్ని మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నట్టున్నారు. ఆన్ రికార్డ్ లో మేము కూర్చోకూడదు. నేను వచ్చి మీకు చెప్తాను పర్సనల్ ఏమి ఉండదు, దగ్గర ఏమి లేవు అని. ఓకే ఒక బ్యాగ్ తీసుకొని వచ్చింది మా దగ్గరికి. ఆ బ్యాగ్ లో పనికొచ్చే పేపర్లు ఏమన్నా చూడండి అన్న. మీరు ఫోన్ పే చేసినట్టుగా లేదు, ఇంకోటి మీరు డబ్బులు ఇచ్చినట్టుగా కూడా లేదు, రాపించుకున్నా అంటే ఈవిడ ఏమంటుందంటే నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇతను. సార్ ప్రూఫ్ చూపించమనండి. మీరు డబ్బులు ఇచ్చినట్టుగా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయన్నా? నా దగ్గర ఉన్నాయన్నా. తీసుకొని రమ్మనండి, తీసుకొని వస్తారన్నా? బరాబర్ చూపెడతాను డెఫినెట్ గా అన్న. ఇంకోటి నేను ఒక మాట చెప్తున్నా, ఇక మీకు తెలిసిన విషయాలే ఈ మీడియాలో, దీన్ని ఎందుకంటే ఇంకా ఎందుకు ప్రొలాంగ్, ఈమె వచ్చి ఇది అవుతుంది అది అవుతుంది అని మా తప్పే లేదన్నా. మళ్ళీ ఇల్లు అమ్మేసిన ఇల్లు మళ్ళీ ఆ కబ్జాలోకి వెళ్ళి ఆ ఇంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ మళ్ళీ బ్రోకర్ హౌస్ మళ్ళీ ప్యాక్ ఆట ఇవన్నీ చేయాలని ఉద్దేశంతో మళ్ళీ ఇంట్లో పోవాలి ట్రై చేస్తున్నా. ఎవరు బ్రోకర్ ఎవరు నడిపిస్తున్నారన్నా? ఆమెనా మీ మీద ఎందుకు ఉందని ఇది ఇంకోటి మీ ఒక్క నిమిషం అమ్మ, నేను మాట్లాడతా, లేదంటే నువ్వు మాట్లాడు. నేను ఏమంటున్నా అంటన్నా, ఈమె మీద బ్రోకర్ ఒక కేసు ఏదో అయినట్టుంది ఈమె మీద. ఒకటి కాదన్నా, 4-5 ఉన్నాయి బ్రోకర్ కేసులు. 5 కేసులు చూపిస్తే ఇక్కడే గుండు ఒక మేడిపల్లిలో ఒకరిని లవ్ చేసి అప్పుడు ఒకరిని లవ్ చేసి అని చెప్పి వాని మేడిపల్లిలో పేరు విష్ణుకాంత్ ఏదో పేరు ఉంది, ఆయన ఇంటి మీద 10 మంది తీసుకెళ్ళి అటాక్ చేయడానికి వాళ్ళ ఇంటి మీదకి. ఓకే డబ్బులు ఇస్తావు అని. ఓకే ఇలా మా ఇంటికి వచ్చి నన్ను మర్డర్ చేస్తాను చెప్పి నా ఇంటికి వచ్చింది అన్న. మీ బ్రోకర్ హౌస్ లో మీ మీద కేసు అయింది ఎందుకన్నా? నా మీద ఎందుకన్నా? ఇక ఒక పేపర్ తీసుకొని వచ్చింది మీ మీద కేసు అయినట్టు. ఏం కేసు పేపర్? బ్రోకర్ హౌస్ లో మీరు కూడా ఉన్నట్టు ఈవిడతో పాటు. ఫస్ట్ ఇతని మీద ఫస్ట్ మీ మీద కేసు ఉందని చెప్తున్నా. ఒక పేపర్ ఉంది నా చేతిలో ఉందన్న. చెప్పండి. సురేందర్ రెడ్డి మర్ది. ఓకే అయితే అన్న నేను ఏమంటున్నా, సరే ఇవన్నీ మీరు ఒకసారి మరి మాట్లాడుకుంటారా ఏంటి, ఇదంతా లొల్లేంటి? మీరు ఇంకోటి అన్న, ఈ మధ్య కాలంలో 50 లక్షలు నాకు ఇచ్చేసి నీళ్లు నీకు ఇస్తాను అన్నారా మీరు? అది పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందంటే, నేను ఎవరికైతే ఇల్లు అమ్మేసినాను వాళ్ళు ఈమె కూర్చొని పోలీస్ స్టేషన్ కింద ఒక సెటిల్మెంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ కింద. ఓకే ఓకే ఏమని? 60 లక్షలు ఈమె. 60 లక్షలు 60 లక్షలు ఏమి ఇస్తానదా? నా ఇల్లు నాకు ఇవ్వన్నదా? కాదమ్మా, నువ్వు ఇల్లే అమ్మలేదు కదా, 50 లక్షలకు ఈయనకు అమ్మినని ఈయన అంటున్నాడు.
నువ్వు ఇల్లమ్మన్నప్పుడు 60 లక్షలు ఇస్తాను ఎట్లా ఒప్పుకుంటావు మరి? ఎందుకంటే సార్ తిరగలేకపోతున్నాను, వాళ్ళు అడిగారు, కేసులు వాపసు తీసుకొని 60 లక్షలు ఇవ్వు, 5 ఫ్లోర్లు సీజ్ చేసే దానికి 30 లక్షలని, మా పాప కేసులో 15 లక్షలని, నేను పెట్టిన చీటింగ్ కేసుకి 10 లక్షలు. ఓకే ఒక్క నిమిషం అన్న, ఆమె మాట్లాడింది వినిపించింది అన్న? ఓకే నాకు ఒకటే క్వశ్చన్ అన్న, ఒక్క క్వశ్చన్ ఏం లేదన్న, ఇక్కడ ఏదున్నా మేబీ నేను వన్ సైడ్ అయితే మాట్లాడే క్యారెక్టర్ నాది కాదు, నాకు అంత అవసరం కూడా లేదు. నో ఇష్యూ అన్న, నేనేమంటున్నా ఈమె మీరు పెళ్లి చేసుకున్న విషయం వాస్తవం కాదా? 100% ఫాల్స్ ఫేక్. ఫాల్స్ ఎంతమంది జీవితాలు నాశనం చేసిందన్న, ఎంతమంది జీవితాలు నాశనం చేసి కుటుంబాలు పరిగెత్తించినామా? ఓకే అన్న, వీళ్ళ పాపని మా బాధ ఆవేదన మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటే అన్నిళ్ళతో ఏడ్చి ఇప్పుడు 3 గంటలు చెప్పినా మాకు తీరదు. అంత మంచిగా ఫ్యామిలీ రోడ్డు మీద ఈడ్చి మా బాధ ఆవేదన ఎలా ఉంటదంటే, ఎంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి తెచ్చిందన్నా. సూసైడ్ చేసుకోకుండా సరే ఉండాలా అన్నట్టుగా బయటపడే అంత పరిస్థితి తెచ్చిందన్న. కాకపోతే మీడియా ముందు రాకూడదు అంతే. అన్న ఈవిడ మీరు దిగిన ఫోటోలు ఎందుకు దిగిరన్న? మీకు ఈవిడకి ఏ సంబంధం లేనప్పుడు? ఆవిడకి నాది ఏ సంబంధం లేదు. క్యాజువల్ ఇంటికాడికి అప్పుడు ఇల్లు కొన్నప్పుడు అంత ఫోటో తీసుకు ఏం మాయ ఫోటోలు పెట్టుకుంది. ఓకే ఇంకోటి అన్న, మీరు మెళ్ళలో తాళి కట్టిన ఫోటో కూడా ఉంది. అవి తాళి కట్టిన ఫోటో అవన్నీ ఫేక్ అన్నా. ఓకే ఫేక్. మీరు వీళ్ళ పాపను నా దగ్గర పడుకోబెట్టి అడిగిన విషయం వాస్తవం కదన్నా? 100% రాంగ్ అన్న. ఈ ఇంటి కోసమే ఇల్లు మళ్ళీ నేను ఎంప్లాయ్ మీద నొక్కేసి నా మీద కేసులు ప్రెజర్ పెట్టి మళ్ళీ ఇల్లు రిటర్న్ రాయించుకోవాలనే ఒక ఓహో, మీకు ఇల్లు అమ్మి ఇల్లుని మీ దగ్గరికి గుంజేసుకోవాలన్న ఇంటెన్షన్ తో వేసిందంటారు? అవునన్నా సార్, 1,50,00,000 ఒకటి 2022లో సెప్టెంబర్ 9వ తారీఖు అమ్మ కేసు పెట్టింది నా మీద. మళ్ళీ 13వ తారీఖు కూతురు పెట్టాలన్నా, కూతురు ఎందుకు పెట్టాలన్నా అంత ముందే పెట్టచ్చు కదా. నేను నిజంగా చేసి అంత ముందే ఎప్పుడో పెట్టచ్చు కదా. అప్పుడు వాళ్ళకు కోర్టు ఆర్డర్ వచ్చింది, సివిల్ కోర్టు సిటీ సివిల్ కోర్టు ఇల్లు ఖాళీ చేయమని కోర్టు ఆర్డర్ వచ్చింది అన్న. ఇంకోటి ఇల్లు ఖాళీ చేయమని సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ వారెంట్ వచ్చింది అన్న. ఇల్లు మీకు అమ్మిన తర్వాత మీ ఇంట్లో వీళ్ళు ఎందుకున్నారు మరి? అప్పుడు కరోనా ఫుల్ కరోనా 2020 మేలో మీకు తెలుసు కదా. 19 కాదు 2020 మేలో నాకు రీసెంట్ ఇల్లు. ఓకే సెకండ్ కరోనా ఫస్ట్ కరోనా? సెకండ్ కరోనా. ఓకే 2020 మే అంటే అప్పుడు చూడండి. ఓన్లీ మీరు బికాస్ ఆఫ్ కరోనా ఉంది కాబట్టి సరే కాల్ చేయలేదు వీళ్ళని, అంతేనా? అంతే సేమ్ అది రీజన్, అదొకటే రీజన్. ఎందుకంటే అప్పుడు బయట ఎవరు రెంట్లు ఇవ్వలేదు. మానవత్వంతో ఆలోచించి ఈ రోజు మా ఊరికి మేమే తాడేసుకున్నాం ఆలోచించి. అన్న ఈ ఇల్లు ఇప్పుడు ఎవరైనా సరే ఇల్లు అమ్మేటప్పుడు కావచ్చు కొనేటప్పుడు కావచ్చు కొంచెం షూరిటీ ఉంటారు, ఉన్నారా అన్న? ఉన్నారు కదా, వాళ్ళ భర్త ఉన్నాడు కదా షూరిటీ. ఆయన విడిపోయినాక కిరాయాన్ని పిలిపించి తాపిచ్చి 2,000 ఇచ్చి సంతకాలు పెట్టించుకొని నీ మొగుడు నీ పిల్లలు. కాదమ్మా ఒక్క నిమిషం, నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోకుండా నువ్వు ఫోటో తీయకుండా ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే? ఇదే క్వశ్చన్ అడిగారు, నేను చెప్తున్నాను సార్. మేనేజ్ చేశాడు, నన్ను అడగలేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అడగలేదు, షాపులో కూర్చోబెట్టారు నన్ను. ఎర్రగడ్డ షాపుల్లో కూర్చోబెట్టి సంతకాలు పెట్టించుకొని ఏం కాదు. రిజిస్ట్రేషన్ అయితే ఒక్క నిమిషం అన్న, రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి ఫోటో దిగదాకా మాత్రం అయితే అవ్వదు. అదే అంటారు నేను. డబ్బులు ఇచ్చినట్టు చూపించాలి నాకు తెలియదు. అన్న ఒక్క నిమిషం మహేందర్ రెడ్డి గారు అన్న ఒక్క నిమిషము. కాదమ్మా నేనేమంటున్నా తల్లి, మీరు ఏదైనా సరే అన్ని మేనేజ్ చేసి కానీ రిజిస్టర్ ఆఫీసులు వెళ్ళి తంబు పెట్టకుండా ఎట్లా మేనేజ్ చేస్తారమ్మా? నాకు తెలీదు సార్, నాకు అడగలేదు సార్. నేను రిజిస్ట్రేషన్ చేసే దాన్ని అడుగుతాడంట సార్. నేను ఫ్లాట్ అమ్మడానికి పోయాను మళ్ళా సార్. నాకు అడగలేదు సార్. నేను ముస్లిం అయి ఉండి అమ్మవారి మీద ఒట్టేస్తున్నాను సార్. ఈ అమ్మ కనకదుర్గ అమ్మవారిని మొక్కుతున్నాను సార్. నేను ముస్లిం అయి ఉండి డిపార్ట్మెంట్ మేనేజ్ చేసి వాడు నాతో సంతకాలు పెట్టించుకున్నాడే తప్ప నాకెవ్వరు అడగలేదు. ఉన్నాం సార్. అయ్యో మర్డర్ అయిన దగ్గర ఉన్నాం సార్. తెలుసా లేదా అడగండి సార్. రాము తెలుసా అన్న మీకు? సింగోటం రాము ఎలా పరిచయం? ప్యాకెట్లో నీ 20 లక్షలు పోయినా లేదని అడగండి సార్.
సార్ మీ 20 లక్షలు పోయినా లేదా అని అడగండి. వాళ్ళ మనుషులతో ఆయనతో పాటు కూర్చొని మీరు పత్తలాడిన దాంట్లో 20 లక్షలు పొడగొట్టుకోలేదన్నా? మేమేం బతలాడలేదు, 20 లక్షలు పోలేదు, అవన్నీ మాకు ఏం పోలేదు. ఓకే, మీరు జాగా మీరు ఒకటి ఫ్లాట్ ఏడాది ఒంగోలులో ఇద్దరం పోయాం మేము. ఒంగోలులో ఒక ఫ్లాట్ అమ్మిన విషయం కొన్ని పేపర్స్ వచ్చినాయి అన్న. పేపర్స్ కొన్ని పేపర్ ఒంగోలు ప్లాట్ నాకేమైందా ఎవరికి అమ్మింది సార్ కనుక్కోండి. అది అమ్మిన వాళ్ళకి కాల్ చేస్తాను, ఎవరెవరు వచ్చారు భర్తగా వాళ్ళకి చెప్పే ఫస్ట్ పాయింట్ అన్న, ఆమె ఇల్లు అమ్మలేదనేది కదన్నా, అది ఒక్కటి ప్రూవ్ చేసి అన్ని సంతకాలు పెట్టా లోన్ అన్న చెప్పు మీరు వెళ్ళండి పోనీ సర్వీస్ అడిగారో లేదో కనుక్కోండి సార్. వచ్చి ఐడియాస్ ఉందా, ఆ తమ్ము ఉందా, ఆ ఫోటో ఉందా, మేము షాప్ లో పెట్టి ఏదో గంటలు కట్టి కళ్ళల్లో కారం కట్టి రిజిస్టర్ చేస్తున్నామా, సర్వీస్ అడుగుతారు కదా, డబ్బులు వచ్చేలా సర్వీస్ అన్ని అడుగుతారు కదా. అవును, బలవంతంగా పెట్టిస్తున్నారా ఇష్టపూర్వకంగా పెట్టిస్తున్నారా కూడా అడుగుతారు. అడగలేదు సార్, అడగండి సార్. అడుగుతారు, అవన్నీ అడిగిన ఆ రికార్డు అన్న ఇది ఎక్కడ? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం ప్లీజ్, నీ దండం పెడతా జర్రావు, నాకు క్లారిటీ తీసుకోవాలి. ఆయన అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మనం వినాలి. అన్న ఇది ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగిందన్న ఇది? అన్న నాకు ఇది ఒక్కటి చెప్పు, మీ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయిందన్న? ఎక్కడెక్కడ? ఎర్రగడ్డ. ఓకే, అక్కడ పోయినా చెప్తారా అన్న? ఒకసారి మనం వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చా? మీరు వెళ్ళండి అన్న, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి అన్న, మీకు కాదండి మీ ఇష్టం, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి అన్న. నేను ఏమంటున్నా ఇక్కడ ఒకటి మహేందర్ రెడ్డి అన్న, ఒకటి నేను ఏమంటున్నా, మహేందర్ రెడ్డి అన్న నా శత్రువు కాదు, ఏమైనా నా చుట్టమేం కాదు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఎవరికైనా సరే అది ఏదైనా సరే వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు ఏదైనా మీరుంటే చేయండి అన్న. ఎందుకంటే ఇలా ఆమె చెప్పింది వన్ సైడ్ చెప్పి ప్లీజ్ అలా చేయకండి. అన్న నేను నా ఫాలోవర్ అని చెప్పారు కదా అన్న మీరు, నేను వన్ సైడ్ లాగా చేస్తున్నా ఏదైనా బ్రేకప్ చేస్తే టూ సైడ్ వింటానా? ఇంత ముందు వన్ సైడ్ చేశారన్నా, అప్పుడు మీరు అందుబాటులోకి రాలేదు. అప్పుడు అన్న అప్పుడు మీరు అందుబాటులోకి రాలేదు, నేను కాల్ చేయించినా మీరు కాల్ లేపలేదు. నేను లేదంటే కంపల్సరీ టూ సైడ్. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు వన్ సైడ్ చేయాలనుకుంటే నీకెందుకు కాల్ చేపిస్తానా? అన్న 100% దీన్ని ప్రూఫ్ చేద్దాము. ఓకే, దీన్ని ఏదో ఒకటి, ఎందుకంటే ఈ లొల్లి ఏందన్నా ఇది పంచాయతీ. రాము మణికంఠ తెలియదు ఏంటని అడగండి. షుగర్ బీపీ వచ్చి ఈ టెన్షన్ వల్ల షుగర్ బీపీ వచ్చా చాలా హెల్తీగా ఉండండి. షుగర్ బీపీ కూడా అటాక్ అయినా ఇవన్నీ, ఎందుకంటే పరుగా బతికే ఫ్యామిలీ రోడ్డు మీద ఈడిస్తే ఎలా ఉంటదన్నా సార్? డబ్బులు తీసుకొని ఇల్లు కబ్జా చేయాలని ఆ ఇంట్లో ఒకసారి బస్సులో వచ్చి ఎంక్వైరీ చేయండి అన్న. ఇంట్లో ఎంత ఇల్లు యాక్టివిటీ ఎంత కంపు చేసిన ఇల్లు ఒకసారి బస్సులో వచ్చి ఎంక్వైరీ చేస్తారు సార్. ఒకటి నేను అడిగేది, రాము మణికంఠ అనే అతను తెలుసా లేదని అడగండి. తెలీదు అని అడగ, నేను ప్రూఫ్ చెప్పాను అన్న. ఇంకోటి, ఇదే బస్తీ వాళ్ళు ఒక 30 మంది డీసీపీకి ఎందుకు కంప్లైంట్ ఇస్తారు, కలెక్టర్ ఎందుకు కంప్లైంట్ ఇస్తారు? డబ్బులు ఇచ్చావు. ఎంత మందికి ఇస్తాడమ్మా? కోటి అన్న, ఎన్ని కోట్లకు ఉంటావన్నా నువ్వు? ఇచ్చాడు సార్. కాదన్నా, ఇప్పుడు పోలీస్ వాళ్ళంటే నువ్వు డబ్బులు ఇచ్చినావు అంటుంది, కాలనీ వాళ్ళంటే నువ్వు డబ్బులు ఇచ్చినావు అంటుంది. ఎన్ని కోట్లకు ఉంటావని? రాజు సంగతి చికెన్ పులుసు నేను అక్కడ పోతే ఫోటోలు తీసి పెట్టడం మహేష్ కి. ఆర్టీఓ ఆఫీస్ పోతే నా ఫోటోలు పోవటం, రాజు సంగతి మందు బాటిల్స్ చికెన్ పులుసు. అన్న వింటున్నా మీరు ఒకసారి ఎలా ఉందో తెలుసా మీకు? మేము ఉండే పరిస్థితి ఎలా ఉందో, నాకు అప్పుల్లో ఎంతమంది ఫోన్ చేస్తున్నారు, ఎంతమంది టార్గెట్ పెడుతున్నారు. మీరు రండి ఒకసారి తీసుకెళ్తారు రండి. కాదన్నా, మరి ఈ గీ పెంటలు వచ్చి నువ్వు ఎట్లా పడ్డావన్నా? మరి వాడికి ఇల్లు కానీ లేకుండా వేరే ఫాల్తునాడు ఇల్లు కొంటావా అని చెప్పి ఈ పెంటలో ఈ దరిద్రంలో పడి ఈ దరిద్రంలో ఇల్లు కొని అన్న నా జీవితం నాశనం ఇల్లు కొని. మీరు ఇల్లు ఉన్నట్టుగా అన్ని క్లారిటీ ఉన్నాయి కదన్నా? ఏమన్నా ఇల్లు కొన్నట్టుగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినట్టుగా ఏం లేదన్నా, డబ్బులు ట్రాన్సాక్షన్ చేయలేదని ఏమంటుంది? చూపించమని అంటుంది. డబ్బులు ఇకన్నా ఏదో అగ్రిమెంట్ అంటే అసలు డబ్బులు ఇకన్నా రీచ్ వచ్చి సర్వీస్ వచ్చి ఆయన ఆ భర్త వచ్చి ఇద్దరు అన్న వాళ్ళ పిల్లల సంతకాలు కూడా ఉన్నాయా? వారసత్వం పిల్లలు అప్పుడు పిల్లలు మైనర్ అన్నా
లేవు నా పిల్లలు. అవునా? లేవు. పిల్లలు మైనరు, కాకపోతే వాళ్ళ భర్త అన్న ఇప్పుడు భర్త ఈ ఆస్తి ఆమెది, ఆమె ఎవరికైనా అమ్ముకోవచ్చు, నాకు నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళకి అన్ని ప్రూఫ్ చేసి నో అబ్జెక్షన్ ఇచ్చాడనా. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో అన్న రైమత్ నగర్ లా, అక్కడ ఉంటారు కదా పెద్ద వ్యక్తులు అనే ఇల్లు కొని అమ్మేటప్పుడు గానీ ఉంటారు కదా, కృష్ణానగర్, సారీ కృష్ణానగర్ లా, వాళ్ళు ఎవరన్నా మీరు కొనేటప్పుడు ఉన్నారన్నా? కొనేటప్పుడు మాకు కొనే 10 మంది చెప్పాలని అవసరం లేదు కదా. కొన్న ఇల్లు ఆమెది, ఓకే పేపర్లు చూసాం, పేపర్లు ఉన్నాయి, సరే సరే రిజిస్టర్ ఎంక్వైరీ చేస్తున్నాం, కొనుక్కున్నాము. ఎవరిని అంటే కాలనీలో ఎవరితోని అయితే మీరు మాట్లాడలే? అప్పుడైతే మాట్లాడలేదు అన్న, తర్వాత మళ్ళీ అందరికి తెలుసు. మళ్ళీ తర్వాత మీరు కొన్నట్టుగా అందరికి తెలుసా కాలనీలో? తర్వాత తెలుసు అన్న, తర్వాత తెలుసు. అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే, మీరనేది ఏంటంటే ఈమె నాకు ఇల్లు అమ్మి నా దగ్గరికి ఇల్లు గుంజుకోవడానికి మళ్ళీ నా మీద ఎలాంటి గేమ్లు ఆడుతుందని అంటున్నారా మీరు? 100% అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న మంచిదే, ఇది చూడు మరి, ఇది ప్రొలాంగ్ చేసుకోకు. 5-6 ఛానల్. మీ నంబర్ నాకు ఒకసారి ఇస్తే నేను వచ్చి కలుస్తాను మీకు. డెఫినెట్ గా నేను నీకు నంబర్ పంపిస్తాను. ఇంకొక మాట, సింగొంట రాము, మీరు అడగండి సార్. సరే, సింగొంట రాము మణికంఠ నీకు తెలియదు అన్నావు, ప్రూఫ్ చేపిస్తాను, దానికి ఏం చెప్తావు? లేదు సార్, ఇదిగోండి మీరు అడగండి సార్, తెలియదు అన్నాడు, నేను ప్రూఫ్ చేస్తాను అన్నాను సార్, మీరు అడగండి సార్. అది రాము మణికంఠ అనేటోడు మీకు తెలుసా తెలీదా? అడగండి సార్. సార్ అడగండి సార్ ఆ మాట, సార్ అడగండి. రాము మణికంఠ మనము ఒకటమ్మా మధ్యలో మాట్లాడుతుంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. కాదు సార్, ఒక చిన్న మాట, తెలీదు అనేసాడు, తెలుసా లేదా అని అడగండి, ప్రూఫ్ చేపిస్తాను నేను. ఇప్పుడు నేను కొన్ని నాది ఎట్లుంటదమ్మా, మీరు నన్ను మాట్లాడి ఎట్లా, ఓకేనా? నన్ను మాట్లాడి ఎట్లా, నేను లాగాలంటే నేను కొన్ని మాట్లాడాలి, మీకు అర్థం అవట్లేదు. నేను ఏం చెప్పాలి, మీరు మధ్యలో మాట్లాడుతుంటే ఇట్లా మీరే నెగిటివ్, మీ నిజంగా మీరే తప్పు అన్నట్టు పోర్ట్రేషన్. ప్రతిదీ ప్రూఫ్ చేపిస్తాను సార్ నేను. కొంచెం వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో ఒక్క వర్డ్ అన్న దొరుకుతుంది కదమ్మా. రామ్ తెలీదు అంటున్నాడు. ఓకే, నాకు పంపి ఫోటోలు. ఓకే అమ్మ, మరి ఆయన రెడీ అని ఆయన అంటున్నాడు, రెడీ అని మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రపోజ్ చేసింది ఇంతమందిలో కూడా అబద్ధమా సార్? ఏంటి సార్? వీళ్ళందరూ ఎవరు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్, అది కూడా అబద్ధమా సార్? నేను పెళ్లి చేసుకొని 10-20 మందిలో సాక్ష్యంగా 20 మందిని నుంచోబెట్టి తాళి కట్టింది అబద్ధమా సార్? ఫోటోలు చూడండి సార్, అవి కూడా అబద్ధమా? చేసుకోలేదన్నాడు. రామ్ తెలీదు అంటున్నాడు, ప్రూఫ్ చేస్తా నేను. చనిపోయిన వ్యక్తి అతని ద్వారానే నాకు పరిచయం అని కూడా ప్రూఫ్ చేస్తాను. తెలీదా సార్? అంటే నీ ఇంటెన్షన్ నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నావు, ఎందుకు ప్రపోజ్ చేసిన అనుకుంటున్నావు? ఫస్ట్ ఆస్తి కోసం సార్, వాడికి సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పుడు ఇల్లు కొన్నాడు, 1 కోటి రూపాయలు పెట్టి, 20 లక్షలు పెట్టి క్రీటా కార్ కొన్నాడు, మళ్ళా ఊర్లో ఒక ల్యాండ్ కొన్నాడు, అప్పులు లేవు. నా ఏమేం పోగొట్టుకున్నాను తెలుసా సార్? 50 తులాలు బంగారం, బ్రీజా కారు నాది, 1,00,000 రూపాయలు రెంట్లకు వచ్చేది. బ్రోతల్ కేసులు నడిపించాల్సిన అవసరం నాకేముంది సార్? 1,00,000 రూపాయల రెంట్లు నాకు సరిపోవటం లేదా? ఒకసారి నాకు నంబర్ ఏమైనది అన్న? నా పేరు సంతోష్, ఇప్పటిదాకా మాట్లాడినా కదా, నాదే నాన్న ఇది. 1% ఉంది నా ఛార్జింగ్ కూడా నా దాంట్లో. అన్న ఏం లేదన్న, నాకు ఒక్కటే క్లారిటీ, నేను ఇక నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలే, నాకు ఒక ఎవిడెన్స్ వచ్చింది. మీరు ఆమె మీద ఒక బొకే ఇచ్చి చెయ్యేసి ఫోటో దిగరన్నా. అవన్నీ ఫేక్ ఫోటోలు అవన్నీ రకరకాల క్రియేట్ చేస్తావా? కేసు లో నంబర్ 1 అన్నావా? లాక్ తీసేయమ్మా ఒకసారి. ఆ ఫేస్ లో నంబర్ 1 నీకు నేను వచ్చి కలుస్తాను, నంబర్ ఉందిగా, నేను కలుస్తాను, నా కలిసి క్లియర్ గా నా దగ్గర ఏమేమి ఎవిడెన్స్ చూపుతాను. అంటే మీరు చెప్పేది కూడా నాకు నమ్మసకంగా అనిపించట్లేదు. నేను వింటున్నా, నేను ఏమంటున్నా అంటే ఈ విషయంలో, మిగతా విషయాలలో ఓకే, నేను వచ్చి నీకు కలిసి నీకు క్లియర్ గా ఎక్కడ చేస్తాను. నా దగ్గర ఎవిడెన్స్, ఇప్పుడు నేను బయట ఉన్నా, ఎవిడెన్స్ నా దగ్గర ఏం లేవు కదా, నేను వచ్చి మీకు కలిసి నేను ఎవిడెన్స్ తీసుకొని మీకు చూపుతాను. అప్పుడు మీరు చెప్పండి. సరే, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్న, ఈవెన్ కూడా పిలిపిస్తాను నేను. అప్పుడు ఇద్దరి మధ్య పెట్టారని మళ్ళీ గొడవ అవుతుంది. మీరు చెట్లలో ఫోటోలు దిగిర్రు, మిరప చెట్లలో కూర్చొని ఫోటోలు దిగిర్రు, అవన్నీ అన్న. ఇప్పుడు ఒక హీరో అంటే పక్కన ఫోటోలు దిగాలి, పెట్టాలి, పెద్ద సమస్య కాదని మీరు వెళ్దానా? మీరు దండలు వేసుకున్నారు అన్న తెలుసు, కానీ మరి ఇంత అంటే
అన్న ఒకటి రెండు ఒక చైర్ లో కూర్చొని దండలు వేసుకొని ముద్దు పెడుతుర్రు. నోట్లో నోరు పెట్టిన ఫోటోలు ఉన్నాయి సార్. ఇల్లు రాయలేదు సార్. వీళ్ళ పాపను ముంగట పెట్టుకొని కూడా ఫోటో దిగలేదన్న మీరిద్దరు? ఒక నిమిషం సార్, ఫోటోలన్నీ దింపేశాడు సార్, నా దగ్గర ఎవిడెన్స్ లేదు. మూతిలో మూతి పెట్టిర్రు, లిప్ లాక్ ఫోటోలు ఉన్నాయి. ఈ అమ్మాయి తోటి పనుకున్నాడు. ఓకే సరేనా, ఇక నువ్వు క్లారిటీ ఇస్తలేవు, ఇక్కడ ఏదో డౌట్ కొడుతుంది నాకు. అన్న ఈ ఫోటోలు ఎట్లా ఫేక్ అయితే? ఒకటి రెండు అంటే ఏచి నిర్పతోట్లలో ఇగో మూతిలో మూతి పెట్టి ఫోటో దిగిర్రు. అన్న ఒకటి రెండు అంటే మార్పిడి చేయొచ్చు అన్న. ఓకే, మనము మీరు దిగినప్పుడు ఏ లేని టైంలో కదా, ఇప్పుడు ఏ మూతిలో మూతి ఎట్లా వస్తుంది? ఇల్లు కొనకపోయినప్పుడు అవి మార్పింగ్ ఎన్ని చేయగలదు? ఇల్లు కొన్న సరే నా ఏమన్నా ఉంటే చూపించమనండి. ఒక మొగోడుతో అన్న ఆమె చెయ్యాలనుకుంటే వాళ్ళ బిడ్డతో నువ్వు ఇట్లా చేసినట్టుగా ఫోటోలు తీయొచ్చు, ఆమెతో ఎందుకు తీయొచ్చింది మరి? ఎవరు ఈవిడ అవి కూడా రకరకాల చేస్తుంది, అవి కూడా చేస్తారు, అవి కూడా ఉన్నాయి. మరి ఇవి కూడా పెట్టాలి కదా, వాళ్ళ పాపతో ఉన్నాయి కూడా పెట్టాలి కదా. వాళ్ళ పాపతో నార్మల్ ఒక ఫాదర్ లాగా నిలబడ్డారు. అన్నా ఎక్కడ దాచిందేమన్నా? నేను మీకు రేపు వచ్చి కలుస్తానన్నా, టాపిక్ లో రేపు వచ్చి కలుస్తాను మీకు. మీ నంబర్ ఫీడ్ రేపు వచ్చి కలుస్తానన్నా. అన్న ఇక నేను ఏమంటున్నా, ఇక్కడ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. రేపు వచ్చి కలుస్తా టాపిక్ లో అన్నా. నేను రేపు వచ్చి కలిసి మీ మొత్తం సార్ నా కూడా ఉండాలి కదా సార్, హెల్త్ బాగాలేనప్పుడు. లేదు ఆయనకు భయం స్టార్ట్ అయింది, నో ఇష్యూ. నెక్స్ట్ నన్ను టార్గెట్ చేస్తాడు, నాకు అర్థమైంది సీను. నన్ను టార్గెట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో నేను చూసుకోవట్లేదు, కానీ నో ఇష్యూ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఏదైతే మనం చేస్తున్నామో రేపు పొద్దున మనల్ని కూడా టార్గెట్ చేయొచ్చు. మేబీ దీనికి కూడా మనం రెడీ ఉండాలి. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. చేస్తే నా స్టైల్ ఎట్లుంటుందో నేను కూడా చూపించచ్చు. మేబీ నేను ఏమంటున్నా అంటే మాట్లాడొచ్చు. అంటే ఫోటోల గురించి అడిగేసరికి ట్రాఫిక్ లో ఉన్నాడు, మరి నిజంగానే ఉన్నాడా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి మనం లేడని కూడా చెప్పలేము. మరి ఏం మాట్లాడతాడు, మీడియా ముందుకు రానంటున్నాడు. మేబీ అక్కడ ఫోటోలు చూస్తే ఇక్కడ నేను చెప్పడం కాదు, ఈ ఫోటోలు ఇక్కడ ఏమో ఈ ముద్దులు పెట్టుకున్న ఫోటోలు ఏం సరసాలమ్మా నీకు ముసల్తానానికి? కొంచెం అంత పెద్ద బిడ్డను పెట్టుకుని బుద్ధి ఉండాలి కదమ్మా నీకు కూడా. అప్పుడు తెలియదు సార్ నాకు. అరేం చిన్నపిల్లవా, నోట్లు పెడితే చీకకుంటున్నావమ్మా నువ్వు? సార్ ఏం చేస్తాను సార్, నా ఎమ్మటి పడ్డాడు, నా మొగుడు సరిగా చూసుకోకపోతే కంప్లైంట్లు ఇచ్చాను, నా ఎమ్మటి పడి. ఇవన్నీ కూడా ఫేక్ ఉంటాయా సార్? ఇదిగోండి ఇవి ఫేక్ అంట సార్. నాకు ఏం ఫోన్లు వాడటమే సరిగా రాదు, ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లే రావు. నేను మార్పిడి చేస్తానా సార్? ఇవి ఎలా మార్పిడి చేస్తారు? ఇదిగోండి అందరి ముందు ఇది నా పెళ్ళాము, ఎవ్వరు వద్దు, నాకు నువ్వే కావాలని. ఇలా ఉండిద్దా సార్? ఏందమ్మా నీ మీద ఇంత నెగిటివ్ పోర్ట్రేషన్ అవుతుంది? ఈ ఫోటో ఎవరు చెప్పనా సార్? ఆ బ్రోతల్ కేసులో సురేందర్ రెడ్డి అని పేరుంది. అంటే ఈయన మామ, ఈయన అల్లుడు. వాళ్ళందరి గురించి అవసరం లేదు. టాపిక్ ఎవరు ఈయన మాట్లాడుతున్నాం కానీ అందరి గురించి గుంజాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఓవరాల్ గా ఏమంటావు? మా ఆయన అట్లా చెప్తున్నాడు, మరి ఏమంటావు? ఎట్లా న్యాయం జరుగుతుంది నీకు? సరే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, మాట అన్నాడు గుర్తుందా సార్, పిఎస్ లో సెటిల్మెంట్ చేస్తున్నారని. మళ్ళీ ఎస్ఐ ఏమన్నాడు సార్? పిఎస్ లో సెటిల్మెంట్ అని నువ్వే అన్నావు, పక్కకెళ్ళమన్నాడు, సివిల్ కేసు అని మాట్లాడాడు. ఆయన మీకు చెప్పాను కదా సార్, ఎస్ఐ మాట్లాడి పక్కకు పోయి పేపర్ రాపించుకోండి అన్నాడు. మీరు ఏదైనా ఉంటే పక్కన పోయి రాసుకుంటా అనొచ్చు, కానీ మాట్లాడారు కదా. సెటిల్మెంట్ ప్రాబ్లం ఉందని పోయినప్పుడు మాట్లాడడం తప్పు కాదు కదా సార్. ఏమని ఒప్పుకున్నారంటే, ఇల్లు ఇట్లా 50 లక్షలు ఇస్తే ఆమె ఇల్లు ఆమెకే ఇస్తాం, ఎవరికి బయట వాళ్ళకే ఇయ్యము, ఆమెకే ఇస్తాము అని ఒప్పుకున్నారు. ఎస్ఐ మీ ముందు పేపర్ రాయమంటే సివిల్ మ్యాటర్ రాయకూడదు, పక్కకు పోయి పేపర్ రాసుకోండి అని చెప్పాడు. అసలు మేము ఇదే చెప్పలేదని అబద్ధం చెప్పాడు. మహేష్ అన్న చెప్పాడు కదా. నేను ఒకటి తల్లి, నేను ఏమంటున్నా, మహేష్ అనే వ్యక్తి చెప్పిండు, పోలీస్ అయినా 100 మంది వస్తూ ఉంటారు, మేబీ అబద్ధం చెప్పిండా నిజం చెప్పిండా తెలియకుండా డిక్లరేషన్ ఇవ్వద్దు అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు ఆయన ఒకటే కేసు ఉండదు కాబట్టి మర్చిపోయి ఉన్నాడు అనుకోవచ్చా, లేదంటే నిజంగా నిజంగానే మీరు అన్నట్టుగానే? ఎందుకు దొంగ అంటున్నాను, ఓపెన్ గా తిడతాను సార్ సిఐకి కానీ తప్పు చేస్తున్నాను తప్పు సార్. నేను అలసిపోయాను సార్, అబద్ధాలు నోటు తెరిస్తే అబద్ధాలు. సరే సార్, ఒక డిపార్ట్మెంట్ మహేశ్వర్ రెడ్డికి ఇంతగానం డబ్బులు డిపార్ట్మెంట్ అని మీకు నేను ఇప్పుడు ఎవిడెన్స్ కొన్ని చూపించాను, రికార్డ్స్ కొన్ని చూపించాను. మహేష్ కి పిలిచి చూపించేస్తారు. నాకేం న్యాయం జరిగింది? ఆ పగ తీర్చేస్తాడు ఎమ్మటనే. నువ్వు ఇట్లా మీడియాలో ఉన్నావని ఎలా తెలిసింది? ఆ ఎస్ఐ ఖచ్చితంగా చెప్పేస్తాడు, ఎమ్మటనే చెప్తాడు. అంటే మా ఇల్లు ఉంది కదా సార్, ఆ ఇంట్లోకి వచ్చాడు అని చెప్పి. కాదమ్మా, ఇప్పుడు నేను ఫోన్ చేపించిన, ఇప్పుడు ఏం చేశాను? నన్ను ఏం చేస్తా, టార్గెట్ పెట్టి అసలు ఏంటి ఆయన గురించి ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ నా ఇంటర్వ్యూలు ఎవరికి తీసుకోవద్దని మొత్తం
అందరికి చెప్పాడు, ప్రతి ఛానల్ కి చెప్పాడు. ఏం చేశాడు అంటే అంటే మళ్ళా ఆ అబ్బాయి ఉన్నాడు కదా వాళ్ళని కూడా అమ్మ నీ గురించి మేము రిస్క్ లో పడేటట్టు ఉన్నామమ్మా అని మీడియా వాళ్ళే భయపడుతున్నారంటే నేను దేనికి ఇంకా నన్ను ఏం చేయలేదంటే మీరు ఎలా నమ్ముతారు? మీడియా వాళ్ళు నమ్ముతారని అనలేదు తల్లి. ఇప్పుడు ఇక్కడ నాకు ఎవిడెన్స్ లేకుండా నీదే కరెక్ట్ అని కూడా నేను అన్నా. ఇప్పుడు ఆయన నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అన్నాడు, ఆయనదే కరెక్ట్ అని నేను అనట్లా. ఆయన దగ్గర ఎవిడెన్స్ కూడా చూడాల్సిన బాధ్యత. మొగోరితోటి నేను ఏ గలీజ్ గా ఫోటో గానీ వాడు పక్కన నుంచోని ఫోటోలు గానీ ఉంటే మీరు దేనికైనా సిద్ధం సార్ నేను. ఓకే అయితే ఓకే ఎవరైతే మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నేనేమంటున్నా, నిజాయితీగా ఆయన తప్పు లేదని ఏ విధంగా అయితే మాట్లాడిండో ఆ విధంగా వెళ్తే ఓకే. ఫోన్లు ఏపేయడాలు బెదిరియడాలు అయితే మాత్రం నేను దానికేది లేదు వనికేది లేదు. దేక్లింగ్ అంటే దేక్లింగే, నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ నేనేమంటున్నా, నీ తప్పేది లేనప్పుడు నువ్వు ఎవిడెన్స్ చూపిస్తున్నావు కదా, కలిసి ఎవిడెన్స్ చూపిస్తే వర్షన్లు 2 సార్లు వినాల్సిన బాధ్యత అయితే ఉంటుందమ్మా. సరే అండి, నువ్వు చెప్పేదే నిజమని మాత్రం నేను ఓకేనా. నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే 50 లక్షలు నువ్వు రిటర్న్ అడిగిన 60 లక్షలు అన్నావు కాబట్టి అక్కడ చిన్న డౌట్ అయితే నీ మీద నాకు ఉంది. నేను ఓపెన్ గా అది నిజమా కాదా నేను నిజమని నేను అన్నట్లా డౌట్ ఉంది అంటున్నా. రికార్డులు వినిపిస్తాను సార్, రికార్డులు వినిపిస్తాను. డీజీపీ ఆఫీసు విజయవాడ వాళ్ళ ఆఫీసర్ల కాడికి పోతున్నాను రేపు ఎల్లుండిలో. మీకు అక్కడి నుంచి ఆఫీసర్లతోటి కూడా కాల్ చేపిస్తాను. ముందు సెటిల్మెంట్ అయిందా లేదా అక్కడ కూడా ఇల్లు రెడ్డి ఆమె ఇల్లు ఆమెకి రాస్తా ఉంటే అమ్మ నేను ఏమని చెప్తున్నా, నీకు ఒకటే మాట చెప్తున్నా, నీ తెగేదాకుంటా దేక్లింగ్ అంటే దేక్లింగే. నేను ఏం చెప్తున్నా, నేను కంపల్సరీ అప్పుడు వచ్చినావు నేను కాదనిలే. కాకపోతే మహేందర్ రెడ్డి ఏమంటున్నాడు, 1 సైడ్ మాట్లాడినామంటే ఫోన్ ఎత్తలేదు అప్పుడు చేస్తే. ఇప్పుడు 2 సైడ్ విన్నాం కదా, ఆయన ఏం చెప్తాడో కూడా విందాం. విన్న తర్వాత నేను మళ్ళీ కూర్చుంటాను నీతో. ఆయన ఎవిడెన్స్ చూసినట్టు కూడా న్యాయం. అమ్మ నీకు అన్యాయం జరుగుతుందంటే న్యాయం చేస్తాను, కానీ ఇంకోరికి నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే మాత్రం నిన్ను కూడా వదిలిపెట్టా. అసలు మీరు ఏదైనా రెడీ, మీరు ఏ మాట ఇస్తే దానికి సిద్ధం. నేను ఆయన దగ్గర ఎవిడెన్స్ చూసిన తర్వాత నువ్వు ఇవన్నీ ఫేక్ క్రియేట్ చేసినావు, ఫేక్ చేసినావు అంటే మాత్రం నిన్ను కూడా వదిలిపెట్టే. ఇంకొక మాట చెప్తున్నాను సార్, ఇంకొక మాట. విష్ణుకాంత్ అని చెప్పాడు కదా, 3 లక్షలు ఇవ్వాలి సార్ నాకు వాస్తవంగా. 3 లక్షలు ఇవ్వాల్సి ఉంటే గొడవ చేసింది వాస్తవం. నేను నా డబ్బులు PS లో రాసిచ్చి ఒక పేపరు ఇక్కడి నుంచి పారిపోయారు. అది 10 సంవత్సరాల కింద సార్. పారిపోతే నా ఫ్రెండ్ తీసుకెళ్లి పలానా దగ్గర ఉంటున్నాడంటే మేము 5గురం పోయి గొడవ చేసి పేపర్ రాపించుకుంటే డబ్బులు ఇచ్చాడు. అదే వ్యక్తితోటి కూడా మాట్లాడిస్తా. నేనేమంటానంటే ఆయనతో మాట్లాడినా, ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ నువ్వు ఎవిడెన్స్ అన్ని పట్టుకొని వచ్చావు. ఇప్పుడు నేను ఏం మాట్లాడా, నేను మళ్ళీ కూర్చోబెడతాను. ఓకేనా, మళ్ళీ కూర్చోబెడతా. ఆయన దగ్గర ఎవిడెన్స్ కూడా చూసి నేను నీతో మాట్లాడతాను. సరే సార్. ఇంకొకటి మా బాబుది కాలు సార్, కావాలని కిలికించి కొట్లాటలు పెట్టాలని. నా కొడుకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, కావాలంటే బాబు ఇన్స్టా అది ఇప్పుడు చూపిస్తాను. గంజాయి కేసు అంటున్నాను. నా కొడుకు ఏ అలవాటు లేదు, నా కొడుకు లేదు. నా కొడుకు చెక్ కాదు సార్, దేనికైనా సిద్ధం. నా కొడుకు అమాయకుడు, నా కొడుకు ఎవరి జోలికి పోడు, ఫ్రెండ్స్ ప్రాణం ఇస్తాడు. అమ్మవార్లంటే వాడు ఫోన్ తీసుకొని చూడండి, ప్రతి అమ్మవార్లకి బస్తీలో నిలబడతాడు. నా కొడుకుకి ఎంతమంది 500 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి ఒక్క అబ్బాయిని విచారించండి నా కొడుకు గురించి. లాస్ట్కి నా కూతుర్ని చేయాలని చేశాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు బాబు మీద కేసులు బుక్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, ఒక్కటి వర్కౌట్ కాల. లాస్ట్కి SI నీ మీద కేసు చేస్తాను రారా అని గుంజుకెళ్తే నా కొడుకు మీద ఒక్క కేసు అయితే చాకు పట్టుకొని ఇలా కోసుకుంటానని వెళ్ళి వదిలేశారు. తప్పుంటే ఏంటి తప్పుంది నీ కొడుకుది ఏంటి అని చూపియాలి కదా. నా కొడుకు మీద కేసు చేస్తే ఇదే చున్నీతోటి ఇలా గట్టిగా ఇక్కడ నేను ఏమంటున్నా, నా కొడుకుని వదిలేసి వెళ్ళారు. నో ఇష్యూ, నువ్వు చెప్పేదాన్ని నేను నమ్ముతున్నా. బట్ ఇంకో సైడ్ నుంచి కూడా వినాలి కాబట్టి, వినే బాధ్యత నాకు ఉంది కాబట్టి ఒకసారి విందాం. అది విన్న తర్వాత నేను మీకు ఫోన్ చేస్తా, మీరు రండి కూర్చొని మాట్లాడదాం దాన్ని. ఓకే ఒకసారి, ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడా నేను ఎవిడెన్స్ చూపిస్తాను అన్నాడు కాబట్టి ఒకసారి ఆయన తరపు నుంచి కూడా కొన్ని వినాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విని ఆయన దగ్గర ఏమి ఎవిడెన్స్ నేను చూసిన తర్వాత ఈమెను మళ్ళీ కూర్చోబెడదాం. బట్ థ్రెట్ కాల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వస్తాయి సార్ మీకు వస్తాయి. నేను మాట ఇస్తున్నాను, మీకు వస్తాయి. మీ ఇట్లా మీడియాది ఏం చేయాలా ఏంటి వస్తాయి. ఆల్రెడీ గోపి అనే అబ్బాయి రెడ్ టీవీలో ఉన్నాడు, తేజ అనే అబ్బాయి ఉన్నాడు. వాళ్ళకి అమ్మో నీ కేసు తీసుకోవాలంటే మాకు భయం వేస్తుందని అబ్బాయి గోపి నెంబర్ ఇస్తాను. నా కేసులో అబ్బాయిని కూడా బెదిరించింది కూడా మాట్లాడాను. ఏమని బెదిరించారు వాళ్ళకి అడగండి సార్, బయట పెట్టడం లేదు. అమ్మ వద్దు, అమ్మ ఆమె ఇంటర్వ్యూ తీసుకుంటే మాకు ప్రాబ్లం అయింది ఇదే మాట. సరే ఓకే చూద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ కూర్చోబెడదాం. థ్యాంక్ యూ అమ్మా.